अथ मंत्रपाठः। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము సమాస ప్రకరణం చెప్పుకుంటున్నాము. రెండవ అధ్యాయంలో రెండవ పాదము నిన్న చూసాము. నిన్న ద్వంద్వ సమాసం చెప్పుకున్నాము. ద్వంద్వ సమాసంలో ముఖ్యంగా అల్పాచ్యుతరం అల్ప అచ్చులు కలిగినటువంటి శబ్దం అయితే ఉందో అది పూర్వంలో ప్రయోగిస్తాము. అది ఓన్లీ ద్వంద్వ సమాసంలో మాత్రమే. అజాద్యదంతం ఏ శబ్దంలో అయితే ఆది అచ్చు ఉందో అదే శబ్దంలో అంతిమంలో అకారం ఉందో అటువంటి శబ్దాన్ని కూడా అజాది అద్యంతం శబ్ద రూపం అయితే ఉందో అది కూడా మనము పూర్వంలో ప్రయోగిస్తాము. అలాగే సప్తమి విశేషణే బహువ్రీహౌ బహువ్రీ సమాసంలో ఏదైతే సప్తమి విభక్తి ఉంటుంది, బహువ్రీ సమాసం ఎక్కడ చేసినా కూడా పూర్వంలో సప్త విభక్తి వచ్చినా కొన్ని అలౌకిక విగ్రహవాక్యంలో విభక్తి పెట్టుకుంటాం కదా. ఒకవేళ సప్తమి విభక్తితో పెట్టుకున్నాం అనుకోండి, అక్కడ ఖచ్చితంగా ఈ బహువ్రీ సమాసంలో మాత్రము అమూర్ధమస్తకాత్ అది సందర్భాన్ని బట్టి అర్థానుగుణంగా సప్తమి విభక్తిగా అలుక్ అయిపోతుంది అని చెప్పుకున్నాము. అలాగే విశేషణ పదంలో కూడా ఏదైతే ఉందో అది కూడా పూర్వంలో ప్రయోగించాలి అని చెప్పుకున్నాము. కాబట్టి బహువ్రీ సమాసంలో సప్తమ్యంతం విశేషణం ఏవైతే ఉన్నాయో సప్తమ్యంత పదాలు విశేషణ పదాలు పూర్వంలో ప్రయోగించుకోవాలి అని నిన్న మనం ఇంతవరకు చూసామండి. అస్తు. నిన్న చెప్పిన పాటను ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రత్యేకం అనుసరామః. చూడండి, ఈరోజు అందులోనే 2 సూత్రాలు ఉన్నాయి, ఇంకా చూద్దాం. నిష్ఠ ఏంటండి? నెక్స్ట్ సూత్రం వచ్చేసి నిష్ఠ. నిష్ఠ అనేది ప్రథమా విభక్తి. నిష్ఠ అనేది ప్రథమా విభక్తి ఏకవచనము. నిష్ఠ ప్రథమాంతం ఏకవచనం అంట. అనువృత్తి వచ్చేసి బహువ్రీహౌ పూర్వం. ఈ 2 పదాలకి అనువృత్తి వస్తుంది. చూడండి, అర్థ వచ్చేసి పైన చూడండి, గమనించండి. అర్థ శబ్దం నిష్ఠాంతం శబ్ద రూపం ఏంటి? నిష్ఠాంతం శబ్ద రూపం. నిష్ఠాంతం శబ్ద రూపం బహువ్రీహౌ సమాసే పూర్వం ప్రయోక్తవ్యం. అంటే ఏ శబ్దంలో అయితే నిష్ఠా ప్రతి నేర్చుకున్నాం. నిష్ఠ అంటే ఏమిటి? క్తవతు నిష్ఠ. క్తవతు ప్రత్యయం నిష్ఠ అని పేరు. అంటే క్తా ప్రత్యయంగా ఏ ధాతువుతో అయితే భూతకాలంలో క్తా ప్రత్యయం తీసుకొచ్చామో లేదా తవతు ప్రత్యయం తీసుకొచ్చామో అటువంటి నిష్ఠాంత ప్రత్యయము అంటే క్తా లేదా తవతు ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం అయితే ఉందో అటువంటి నిష్ఠాంత శబ్ద రూపము ఏమవుతుందంటే బహువ్రీ సమాసంలో అయితే ఖచ్చితంగా పూర్వం ప్రయోక్తవ్యం, పూర్వంలో ప్రయోగించాలి అని ఈ సూత్రం చెప్పిందండి. కాబట్టి సూత్రాసం సింపుల్ గా ఉంది. నిష్ఠాంతం శబ్ద రూపం. నిష్ఠ అంటే క్తాక్ తవతు ప్రత్యయంతో కూడుకున్నటువంటి శబ్దం అయితే ఉందో అది పూర్వంలో ప్రయోగించాలి, పూర్వం ప్రయోక్తవ్యం అని మనకు ఈ సూత్రం చెప్పిందండి. నెక్స్ట్ ఉదాహరణ వచ్చేసి అదే విధంగా ఇచ్చారు. కటః కృతః అనేన కృత కటః. కటః కృతః అంటే కటం అంటే మంచం, ఒక చటాయి, చాప లాంటిది తయారు చేశాడు. కటః కృతః అనేన ఇతని ద్వారా. అదే సమస్త పదం కూడా కృత కటః. కృతః కటః అంటే కృత చేయబడింది. కటం అంటే చటాయి అంటే చాప. ఎవరితో అయితే, ఎవరి ద్వారా అయితే, ఎవరి ద్వారా చేయబడి అది ఎవరైనా కావచ్చు. ఆ చటాయి చేసిన వ్యక్తి, చాప చేసిన వ్యక్తి కింద అది ఎవరైనా కావచ్చు. అందుక
కటః కృతః ఏన, అతని ఇక్కడ కట కృతః కృతః కటః అని చెప్పి చెప్పుకున్నాము. అలాగే భిక్షిత భిక్షః, అవముక్తోపానత్కః, ఆహుత సుబ్రహ్మణ్యః. ఇక్కడ సమస్త పదం కటః కృతో కటః కృతః అనేన ఇది విగ్రహవాక్యము. దాంట్లో సమస్త పదం ఏంటి? కృతః కటః. కృతః ఇది నిష్ఠాంత ప్రత్యయం అండి. అంటే కృ ధాతువు చేత తా ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు కృత శబ్దం తయారైంది. కృ ధాతువు చేత తా ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు ఏమైంది? కృత శబ్దం తయారైంది. అది నిష్ఠాంత శబ్దం. అటువంటి నిష్ఠాంతం శబ్ద రూపం ఏమొచ్చింది? పూర్వం ప్రయోక్తం, పూర్వంలో ప్రయోగించుకోవాలి. కట అనేది అది నిష్ఠాంత ప్రత్యయం కాదు. ఎక్కడైనా కానీ బౌద్ధ సమాసంలో నిష్ఠాంత ప్రత్యయం కనిపించింది అనుకోండి, అది ఖచ్చితంగా పూర్వంలోనే ప్రయోగించుకోవాలి అని చెప్పి ఈ సూత్రం మనకు చెప్పింది. సో కృతః కటః కృతః అనేన కృతః కృత కటః. అలాగే భిక్షిత భిక్షః అంటే భిక్ష అడగబడింది ఎవరి ద్వారా అయితే అడిగేశాడు, భిక్షను అడిగాడు, దాన్ని భిక్షిత భిక్షః అంటాట. భిక్షిత భిక్షితః భిక్షః. భిక్షిత భిక్ష ధాతువుట భూతకాలంలో తాపత్యం తీసుకొచ్చాం. అందుకే ఇట్ ఆగమైపోయి భిక్షిత శబ్దం తయారైంది. ఇది భిక్షిత అనేది క్తా ప్రత్యాంతం. అంటే క్తా అంటే నిష్ఠా ప్రత్యయం. తాకి నిష్ఠ అని పేరు పెట్టాం. అటువంటి నిష్ఠా ప్రత్యయాన్ని ముందుగా ప్రయోగించుకోవాలి. అందుకే ముందుగానే ఉంది కనుక కాబట్టి భిక్షిత భిక్ష అనే రూపం వచ్చింది. అంటే ఇక్కడ భిక్షితాసు భిక్షాసు అని పెట్టుకుంటాము. మనం అనేక మన్య పదార్థ అనే సూత్రం ప్రకారంగా బౌద్ధ సమాసం చేసుకుంటాము. సమాసం చేయగానే ప్రాతిపదిక సంధ్య విభక్తులకు చేసుకుంటామండి. అప్పుడు భిక్షిత భిక్ష ఉంటుంది. ఇప్పుడు మన ప్రక్క సూత్రం ప్రకారం బౌద్ధ సమాసంలో నిష్ఠా ప్రత్యయంతో పూర్వం ప్రయోక్తం, పూర్వంలో ఉపయోగించుకోవాలి అని చెప్పి ఈ సూత్రం ప్రకారంగా అది పూర్వంలో ప్రయోగించబడింది. అంటే ఇవన్నీ మామూలుగా పదరూపం అవుతాయండి. మామూలుగా అయితే పదంగా వస్తాయి, అంటే పదరూపం కూడా అవుతాయన్నమాట. కానీ ఒక నియమం పెట్టారు, ఏమైనా ఉపసర్జనం పూర్వం ప్రకారంగా కాకుండా ఒక నిష్ఠాంత ప్రత్యయం ఉన్నప్పుడు కూడా పూర్వంలో ప్రయోగించుకోవచ్చు. ఉపసర్జనం పూర్వం చెప్పింది ప్రథమా విభక్తితో నిర్దిష్టమైనటువంటి శబ్దం ఉపసర్జన ఎదుగు పేరు పెట్టాం, అవి మాత్రం పూర్వంలో ప్రయోగిస్తా అని చెప్పుకున్నాం. ఇది కొత్త సూత్రం చెప్పింది లేదండి. బహుళ సమాసంలో నిష్ఠా ప్రత్యయంతో యుక్తమైన శబ్దాలు ఏవి ఉన్నాయి అవి కూడా పూర్వంలో ప్రయోగించబడతాయి. అందుకే భిక్షిత అని నిష్ఠాంత ప్రత్యయం కాబట్టి పూర్వంలో ప్రయోగించబడింది. ఓకేనా? అందుకే భిక్షిత భిక్ష అని చెప్పి చెప్పుకున్నాం. అలాగే అవముక్త, అవముక్త అవ ఉపసర్గపూర్వక ముచ్చుధాతుకి తాపత్యం తీసుకొస్తే నిష్ఠాపత్యం తీసుకుని ముక్త అవముక్త అయిపోయింది. అవముక్త ఉపానత్క. అవముక్త పూర్వపదము, ఉపానత్క ఉత్తరపదం. అవముక్తాసు ఉపానత్కాసు అని పెట్టుకుంటాము. అనేక మన్య పదార్థ ప్రకారంగా సమాసము ప్రాతిపదిక సంధ్య విభక్తులకు చేసుకుంటే అవముక్త ఉపానత్క అలా అవుతుంది. విభక్తులకు చేస్తే ఇప్పుడు అవముక్తలో ఉండే అకారము ఉపానత్కలో ఉండే ఉకారం రెండింటి మధ్య ఆద్గుణ ప్రకారం గుణం చేస్తే అవముక్తోపానత్క అయిపోతున్నమాట. అవముక్తలో నిష్ఠా ప్రత్యయం ఉన్నామాట. కాబట్టి నిష్ఠా ప్రత్యయం ముందు ఉపయోగించాలి, అందుకే ముందే ఉపయోగించబడింది ఇక్కడ. అలాగే ఆహుత, ఆహుతి తాగనిపిస్తుంది, ఇది నిష్ఠా ప్రత్యాంతం. కాబట్టి ఇది పూర్వంలో ప్రయోగించబడింది. సుబ్రహ్మణ్య శబ్దం ఉత్తర పదంలో ఉంది. కాబట్టి ఇక్కడ బౌద్ధ సమాసం చేసుకుంటాము, భక్తులకు చేసుకుని ఆహుత అనే నిష్ఠాంత ప్రత్యయాన్ని ఇక్కడ పూర్వంలో ప్రయోగించాలి. ఆహుత సుబ్రహ్మణ్య అని ఆహ్వానించబడ్డాడు సుబ్రహ్మణ్య దేవత ఎవరైతే ఉన్నారో. ఆహుత సుబ్రహ్మణ్య అంటే యజ్ఞయాగాల్లో ఎవరైతే సుబ్రహ్మణ్య దేవతను ఆహ్వానించారో, సుబ్రహ్మణ్యాన్ని నిగత విశేషం ఉంటుందన్నమాట, మంత్ర విశేషం ఉంటుంది. ఆ మంత్రాన్ని ఎవరైతే ఆహ్వానించారో అలాంటి అర్థంలో ఇది అర్థం చెప్పబడింది. అవముక్త ఉపానత్క అంటే ఎవరైతే చెప్పలు తీసివేశారో, ఉపానత్క అంటే ఉపానత్క అంటే చెప్పులు బూట్లు ఏవైతే ఉన్నాయో అవి వదిలేశారు ఎవరైతే వారిని అవముక్తోపానత్క అంటాం. ఈ రకంగా అన్నిట్లో నిష్ఠా ప్రత్యయ తా ప్రత్యయం ముందుంది కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా అది పూర్వంలో ప్రయోగించబడింది, ఉత్తర పదంలోకి వెళ్ళలేదు. ఇది ఈ సూత్రం యొక్క ముఖ్య అభిప్రాయం. అస్తు. ఈ రకంగా కృత తత భిక్షిత అది నిష్ఠాంత శబ్దాలు కాబట్టి ముందు తీసుకొని రాబడ్డాయి. అస్తు. నెక్స్ట్ వచ్చేసి వాహితాజ్ఞాదిషు. నిష్ఠా ప్రత్యయానికి పైనుంచి అనువృత్తి వస్తుంది. వాహితాజ్ఞాదిషు, వా అవ్యయ పదము, ఆహితాజ్ఞాదిషు. ఆహితాజ్ఞాదిషు ఇది సప్తమ్యంతం బహువచనం అండి. ఆహితాజ్ఞాదిషు
సప్తమ్యంతం బహువచనం. చూడు వాలో ఉండే ఆకారము ఆహితలో ఉండే ఆకారం రెండింటి మధ్య ఆకాశ సవరణ దీర్ఘ సంధి చేస్తే వాహితాజ్ఞాదిషు ఒకే పదంగా కనిపిస్తుంది. కానీ విడగొట్టుకుంటే వా వేరు ఆహితాజ్ఞాదిషు అనేది భిన్న పదం అన్నమాట. ఇది సప్తమి విభక్తి బహువచనంలో ఉంది. ఆహితాజ్ఞాదిషు సప్తమ్యంతం బహువచనం. ఓకే, ఇది పద విభాగము. సమాస వచ్చేసి ఆహితాజ్ఞాదిషు అనే పదాన్ని విడగొట్టుకుని చెప్తున్నాం. ఆహితాజ్ఞాదిషు అంటే ఏమిటంటే ఆహితాగ్ని ఆది ఏషాం తే ఆహితాగ్నయ. ఆహితాగ్ని ఆది ఏషం, ఆహితాగ్ని శబ్దం ఆదిలో ఉంది. ఏషాం ఏ శబ్దాలకైతే తే వాటినే ఆహితాజ్ఞాదయ అని చెప్తామంట. వాటిని ఆహితాజ్ఞాదయ అంటే ఏ దానికైతే ఏ శబ్దాలకైతే ఆహితాగ్ని శబ్దం ముందుందో అటువంటి శబ్దాలను ఆహితాజ్ఞాది శబ్దాలను చెప్పి చెప్పుకుంటామట. అదేవిధంగా విగ్రహవాక్యం కనిపిస్తుంది ఇక్కడ. ఆహితాగ్ని ఆది ఆదిలో ఉంది. ఏషాం ఏ శబ్దాలకైతే తే దాన్నే ఆహితాజ్ఞాదయ అని చెప్పి చెప్పుకుంటాం. తేషు ఆహితాజ్ఞాదిషు, ఆహితాజ్ఞాదిషు. ఇది బహువ్రీహి సమాసం అన్నమాట. అనువృత్తి వచ్చేసి నిష్ఠ, బహువ్రీహౌ, పూర్వం ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. నిష్ఠ బహువ్రీహౌ పూర్వం. ఓకేనా. అర్థ పూర్వేణ నిత్యం, పూర్వేణ నిత్యం పూర్వ నిపాతే ప్రాప్తే వికల్ప ఉచ్యతే. అంటే పూర్వ సూత్రం ప్రకారం ఇది బహువ్రీహి సమాసం కదా, ఇక్కడ నిష్ఠా ప్రత్యాంతం ఉంది కాబట్టి నిత్యం పూర్వంలో ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం వచ్చేసి ఆహితాజ్ఞాదిషు వా అని చెప్పి నిషేధించింది అన్నమాట. ఆహితాగ్ని అది గణంలో ఉండే శబ్దాలు ఏవైతే ఉన్నాయో, ఆహితాగ్ని గణంలో ఉండే శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దాల్లో ఉన్నటువంటి నిష్ఠా ప్రత్యాంతం అనేది పూర్వంలో నిత్యం ప్రాప్తం అవుతుంటే పై సూత్రం ప్రకారంగా ఆహితాది గణంలో ఉండే శబ్దాలు మాత్రం వికల్పంగా పూర్వంలో ప్రయోగించబడతాయి. అంటే ఒకసారి పూర్వంలో ప్రయోగించబడతాయి, ఒకసారి పూర్వంలో ప్రయోగించబడవు. సో చూడండి, సూత్ర నిష్ఠ బహువ్రీహౌ పూర్వం ఈ పదాలకు అనువృత్తి వస్తుంది. సూత్రార్థం వచ్చేసి పూర్వే నిత్యం అంటే పూర్వ సూత్రంలో నిత్యం, పూర్వ నిపాతే ప్రాప్తే. పూర్వ నిపాతం అంటే పూర్వం ప్రయోక్తవ్యం అని చెప్పాం కదా, పూర్వంలో ప్రయోగించబడతాయని ప్రాప్తమైనప్పుడు పూర్వ నిపాతే అంటే పూర్వంలో నిపాతం ప్రాప్తమైనప్పుడు వికల్ప ఉచ్యతే. ఈ సూత్రం వికల్పం చెప్పింది. ఏం చెప్పింది? ఆహితాజ్ఞాదిషు నిష్ఠాంతం శబ్దరూపం. ఆహితాది గణంలో ఉన్నటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో, ఏ శబ్దాలు? నిష్ఠాంత శబ్దాలు. ఆహితాది గణంలో నిష్ఠాంత శబ్దాలు శబ్దరూపాలు ఏవైతే బహువ్రీహౌ సమాసే పూర్వం ప్రయోక్తవ్యం. పూర్వం వా ప్రయోక్తం, పూర్వంలో వికల్పంగా ప్రయోగించబడతాయి. పూర్వంలో ఎలా ఉపయోగించబడతాయి? వికల్పంగా ప్రయోగించబడతాయి అని చెప్పి ఈ సూత్రం చెప్పిందండి మనకు. ఓకేనా. మామూలుగా పూర్వ నిష్ఠా ప్రత్యాంతం ఏది ఉన్నా అది పూర్వంలో ప్రయోగించబడుతుంది. పై సూత్రం చెప్పింది నిష్ఠాంతం శబ్దరూపం పూర్వం ప్రయోక్తవ్యం అని చెప్పి. ఇది కూడా నిష్ఠాంత శబ్దాలు కంటే సహజంగానే ఆ పై సూత్రం ప్రకారం వచ్చేస్తుంది. కానీ ఈ సూత్రం ఏం చెప్పింది? విశేషంగా ఎందుకు తయారు చేయాల్సి వచ్చిందంటే, లేదంటే ఆహితాది గణంలో ఉండే శబ్దాలు మాత్రము అవి నిష్ఠా ప్రత్యయ శబ్దాలు అయినప్పటికీ కూడా అవి మాత్రం నిత్యం పూర్వంలో ప్రయోగించబడవు, వికల్పంగా ప్రయోగించబడతాయి. వికల్పంగా ప్రయోగించబడతాయని చెప్పి ఈ సూత్రం చెప్పిందండి. కాబట్టి ఆహితాది గణంలో ఉండే శబ్దాలు మాత్రము నిష్ఠాంత ప్రత్యయం పూర్వంలో వికల్పం అంటే ఒకసారి పూర్వంలో ప్రయోగించబడుతుంది, ఒకసారి ప్రయోగించబడదు. ఓకేనా. అది ఇక్కడ చెప్పబడింది. అస్తు చూడండి. అదేవిధంగా ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు. ఆహితాగ్ని, ఆహితో అగ్ని ఏన అంటే ఆహితాగ్ని ఎవరి ద్వారా అయితే, ఆహితాగ్ని అంటే ఏదైతే ఆహితాగ్ని అంటే అజ్ఞాతాన్ని ఎవరు చేశారో, అంటే యజ్ఞం ఎవరు చేసేశారో వాళ్ళని ఆహితాగ్ని అంటాం. ఆహిత అగ్ని ఏషాం అని ఏన ఎవరి ద్వారా అయితే, ఎవరైతే అజ్ఞాదానం చేశారో వారిని ఆహితాగ్ని అంటాం. ఓకే. ఇక్కడ చూడండి. तो आहिताग्नि येन स आहिताग्नि इदा अग्न्याहित अग्नि आहित अग्नि आहित अग्नि ఇది ఆహూతం చేయబడింది, అగ్ని అజ్ఞాతం చేయబడింది అలాగూ తీసుకోవచ్చు అన్నమాట. సో మొత్తానికి మనం ఆహిత అనే శబ్దాన్ని నిష్ఠాంత ప్రత్యయంగా ఒకసారి పూర్వంలో పెట్టుకోవచ్చు, మనకు వికల్పంగా కాబట్టి ఒకసారి పూర్వంలో కాదు పదంలో కూడా ప్రయోగించుకోవచ్చు. అగ్ని శబ్దం ముందుకు వచ్చేసిన ఆహిత శబ్దం కూడా పదం కూడా ప్రయోగించబడుతుంది. అందుకే ఆహితాగ్ని
అగ్ని ఆహిత. ఒకసారి ఆహిత శబ్దం నిష్ఠా శబ్దం పూర్వంలో ప్రయోగించబడింది, ఒకసారి ఉత్తర పదంలో ప్రయోగించబడింది. వికల్పంగా ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. రానప్పుడు ఉత్తర పదంలో ఉంటుంది, వచ్చినప్పుడు ముందుకు వస్తుంది అన్నమాట. అలాగే జాతః పుత్రః. జాతః పుత్రః అని చెప్పొచ్చు. జాత శబ్దంలో జన్ ధాతు చేత తా ప్రత్యయం తీసుకొస్తే జాతః శబ్దం తయారవుతుందండి. ఇక తా ప్రత్యాంతం, నిష్ఠా ప్రత్యాంతం కాబట్టి పూర్వంలో ప్రయోగించాం ఒక పక్షంలో. ఒక పక్షంలో రాదు అన్నప్పుడు జాత శబ్దం ఉత్తర పదంలో ప్రయోగించబడుతుంది అన్నమాట. అందుకే పుత్ర జాతః, జాతః పుత్రః లేదా పుత్ర జాత శబ్దాలను నిష్ఠాంత శబ్దాన్ని ఒకసారి ముందు పెట్టుకోవచ్చు, లేదా ఒకసారి తర్వాతలో పెట్టుకోవచ్చు అండి. పుత్ర జాతః అని చెప్పి ఈ రకంగా నిష్ఠాంతం శబ్దం ఇది పై సూత్రం ప్రకారం నిత్యం ప్రాప్తం ఉంటే, నిత్యం ప్రాప్తమవుతుంటే ఈ సూత్రం వికల్పంగా చెప్పింది. అంటే ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. ఒకసారి వచ్చినప్పుడేమో పూర్వంలో ప్రయోగించబడింది జాతః అని చెప్పి, కాని పక్షంలో జాత శబ్దం ఉత్తర పదంలోనే ఉంది. ఓకే, ఇది మనం అర్థం చేసుకోవాలి. అస్తు. జాతః పుత్ర అంటే ఎవరికైతే పుత్రుడు ఉత్పన్నమయ్యాడో, జాతః పుత్ర ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నా అతని జాతపుత్ర అనే ఆ వ్యక్తికి పుత్రుడు ఉత్పన్నమయ్యాడు, లేదా పుత్ర జాతః అని కూడా చెప్పవచ్చు, ఇప్పుడు రాసుకోవచ్చు. వికల్పం కాబట్టి మనం ఎలాగైనా పెట్టుకోవచ్చు అని చెప్పి సిద్ధాంతం ఇక్కడ మహర్షి పాయని మనకు ప్రస్తావించాలండి. పూర్వ ప్రయోగ తథా పర ప్రయోగ దోనో హోంగే అంటే ఇక్కడ ఆహితాది గణంలో ఉండే పడ్డ శబ్దాలు ఏవైతే నిష్ఠాన శబ్దాలకు బౌద్ధ సమాసంలో వికల్పంగా పూర్వంలో ప్రయోగించబడతాయి. అంటే పూర్వ ప్రయోగ తథా పర రెండు ఉంటాయన్నమాట. పూర్వ సూత్రం చేత నిత్యం ప్రాప్తం అవుతుంటే నిష్ఠాన శబ్దానికి ముందు ఉపయోగించబడుతుంటే ఈ సూత్రం వచ్చి వికల్పంగా అవుతుందని చెప్పి చెప్పిందన్నమాట. అందుకే ఇక్కడ మనకు రెండు రూపాలు కనిపిస్తున్నాయి. ఆహితాగ్ని, అగ్ని ఆహిత. ఆహితాగ్నిలో ఆహిత ప్లస్ అగ్నిలో ఇక్కడ అకార సంధి చేశాము. తిప్పి రాసినప్పుడు అగ్ని ఆహితలో ఇక్కడ ఎన సంధి అయిపోయింది. అగ్ని ప్లస్ ఆహిత, అగ్నిలో ఈ ఉంది, పక్కన ఆహితలో ఆ ఉంది, ఇక్కడ ఎన సంధి చేశాం. అందుకే అగ్న్యాహిత అలా వచ్చింది. జాతః పుత్రులు స్పష్టంగా ఉన్నాయి. జాతాసు పుత్రసు అనేక మన్య పదార్థ ప్రకారంగా భౌతిక సమాసము విభక్తి యుక్కు తర్వాత సమస్త పదం చిరస్సు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుంటే జాతపుత్ర పుత్ర జాత, అలాగే పైన చెప్పిన ఆహితాగ్ని, అగ్న్యాహిత ఇవన్నీ కూడా రూపాలు సిద్ధిస్తాయండి. ఇది దీని యొక్క అభిప్రాయము. అస్తు. మొత్తానికి నిష్ఠాంత ప్రత్యయాలు పూర్వంలోనే కాకుండా ఉత్తర పదం కూడా వికల్పంగా వస్తాయని చెప్పి ఈ సూత్రం మనకు చెప్పింది. ఓన్లీ ఆహితాది గణంలో ఉండే శబ్దాలు మాత్రమే. అస్తు. అంతిమ సూత్రం వచ్చి ఏమంటుందంటే కడారాహ. ఇక్కడ అనువృత్తిలో వికల్పం అనేది ఎక్కడ చెప్పలేదు కదా, సూత్రంలో కూడా వికల్పం అని చెప్పలేదు, మరి సూత్రార్థంలో వికల్పం అని చెప్పారు. మనకు వా ఆహితాజ్ఞ మన ప్రతి సూత్రంలో వా ఉంది కదా, అనువృత్తి పైన రాలేదు కదా, ఈ సూత్రంలో ఉంది. అందుకే ఇక్కడ అనువృత్తి ఎందుకు వస్తుంది? వా అనేది వచ్చింది కాబట్టి దాంట్లో నుంచి వికల్పం అనేది వస్తుంది. వాటి వికల్పం అన్నమాట, అది ఇక్కడ తీసుకోవాలి. సూత్రంలో ఉంది కదా మనకు, వా అనే దాన్ని బట్టి వికల్పం వస్తుంది. వా దాన్ని బట్టి వస్తుందండి. అస్తు మహోదయ, ధన్యవాదాలు. అస్తు. నెక్స్ట్ వచ్చేసి వాక్య అనువృత్తి. మళ్ళీ ఇక్కడ అనువృత్తి వస్తుంది, ఇప్పుడు వస్తుంది అనువృత్తి. ఇక్కడ మనం అనువృత్తి పెట్టుకుంటామట. అస్తు. కడారాహ కర్మధార్య. ప్రారంభంలో మన సమాస ప్రకరణం పెట్టుకున్నప్పుడు చెప్పుకున్నాం వీటి యొక్క సమాసాధికారం ఎంత నడుస్తుందంటే కడారాహ కర్మ, ఇది దీంతో సమాసం పూర్తి అయిపోతాం. సమాస ప్రకరణం మనకు ప్రారంభంలో సమర్థ పదవిధి, సహసుప, సుప్పు అవన్నీ మనకు అధికార సూత్రాలు చెప్పుకున్నాం. ఇవన్నీ ఈ సూత్రం వరకు అధికారం వచ్చామట. అంటే సమాస ప్రకారం విభాషకి ప్రకారము ఇంతవరకు వచ్చామట. ఇంతవరకు మనము 4 సమాసాలు, ద్వంద్వ సమాసము, బహుళ సమాసము ఇవన్నీ చూసామండి. అది అంతిమ సూత్రం. ఈ సూత్రం వరకు మనం చెప్పుకున్నామట. చూడండి, కడారాహ కర్మధారయే అనువృత్తి వస్తుంది, పైనుంచి వాకి పూర్వంకి అనువృత్తి వస్తుంది. అస్తు. అర్థ సూత్రార్థం ఏంటంటే కర్మధారయే సమాసే ఏంటి, కర్మధారయే సమాసే కడారాదయ శబ్ద అంటే కడారాది కూడా గణం ఉంది. కడారాదయ శబ్దా వా పూర్వం ప్రయోక్తవ్యా, పూర్వంలో ప్రయోగించబడతాయి. ఏంటి, కడారాదయ శబ్ద కడారాది గణంలోని శబ్దాలు కూడా అవి పూర్వంలో ప్రయోగించబడతాయి. ఎక్కడ, ఇక కర్మధార సమాసంలో మాత్రమే. కర్మధారయ సమాసే పైన బౌద్ధ సమాసం చెప్పుకున్నా, ఇక్కడే ఉంటుంది. కర్మధార సమాసంలో మాత్రము కడారాది శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి వికల్పంగా పూర్వంలో ప్రయోగించబడతాయి అని చెప్పి సూత్రార్థం చెప్పిందండి.
చూడండి, కడారశ్చ అసౌ జైమినిశ్చ కడారః జైమినిః లేదా జైమిని కడార తిప్పి రాసుకోండి, వికల్పం కదా. ఒకసారి కడార శబ్దం ముందు వస్తుంది, ఒకసారి జైమిని శబ్దం ముందు వస్తుంది అన్నమాట. అందుకే కడారశ్చ అసౌ జైమినిశ్చ కడార జైమినిః లేదా జైమిని కడారః. ఓకే, ఇవి ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఇవి కడారాది గణంలో ఉన్నాయి కాబట్టి కడారాది గణంలో శబ్దాలు వికల్పంగా పుదంలో ప్రయోగించబడతాయి. అందుకు ఒకసారి శబ్దము ముందుకు వచ్చింది, ఒకసారి పక్కన ప్రయోగించబడింది. కడార శబ్దం ముందు ప్రయోగించబడింది, ఒక పక్షంలో అంతిమంలో వచ్చిందన్నమాట. ఓకేనా, ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఇక్కడ ఏంటి, కడార కర్మధారి ఇక్కడ విశేషణం విశేష్యేణ బహుళం ప్రకారంగా సమాసం అవుతుంది. ఎందుకంటే విశేషం చెప్తారు కదా, కాబట్టి విశేషణం విశేషవాసి సుబంతము విశేషవాసి సుబంతయ సహ సమర్థం పరస్పరం సమస్య అంటే తత్పురుషశ్చ సమాసం భవతి అని చెప్పి మనం చెప్పుకున్నామట. ఈ సూత్రం ప్రకారంగా విశేషణం విశేషణ బహుళం ప్రకారం సమాసం అవుతుంది. సమాసం కాగానే ఉపసర్జనం పూర్వం ప్రకారంగా విశేషణ సుబంధం కాబట్టి ప్రథమ నిర్దిష్టం సమాస ఉపసర్జనం ప్రకారంగా ఉపసర్జన సంజ్ఞ ఉంది కాబట్టి ఉపసర్జనం పూర్వం ప్రకారంగా పూర్వంలో ప్రాప్తం అవుతుంటే వెంటనే ఈ సూత్రం వచ్చి చెప్పింది, లేదు పూర్వంలో ప్రయోగించబడి వికల్పంగా వస్తుంది అని చెప్పింది. వికల్పం చేసినవాడు. అందుకే ఒకసారి కడార శబ్దం ముందు వచ్చింది, ఒకసారి తర్వాత వచ్చినవాడు. అంటే కడార జైమిని జైమిని కడార పీలా జైమిని. పీలా అంటే పశువర్ణం యుక్తమైనటువంటి జైమిని. ఇది పీలా అనేది సందర్భం చూడాలి. పీలా ఎందుకు అన్నారు అంటే పీత వర్ణంలో ఉండొచ్చు, ఏదైనా వర్ణ విశేషం అతనికి ఏమైనా ఉండొచ్చు, దానివల్ల ఆ వర్ణ కారణంగా ఆ రంగులో కనిపిస్తున్నాయి కాబట్టి కడార జైమిని అని చెప్పి ఉండొచ్చు అన్నమాట. ఓకే, సో ఈ రకంగా కడార జైమిని జైమిని కడార కడారసు జైమినిస్సు అని పెట్టుకుంటాము. ఈ సూత్రం ప్రకారం విశేషణం విశేషణ బలం ప్రకారం సమాసము, తర్వాత ప్రాథమిక సంధ్య విభక్తి లుక్కు, అప్పుడు కడార జైమిని ఉంటుంది. సమస్త పదం చేత సు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుంటే కడార జైమిని జైమిని కడార. ఈ రకంగా 2 రూపాయలు మనకు వికల్పం చెప్పారు కాబట్టి 2 రూపాయలు ప్రయోగించుకోవచ్చు. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఈ రకంగా చెప్పబడింది. అస్తి ఈ రకంగా ఇది ద్వితీయ పాదంలో ఉన్నటువంటి మనకు ఇంతవరకు వచ్చినటువంటి సమాస ప్రకరణాన్ని ఇక్కడ మనం పూర్తి చేసుకున్నాము. కాబట్టి 2వ సమాసంలో రెండవ అధ్యాయంలో ప్రథమ అధ్యాయం ప్రథమ పాదం 2వ పాదం ఏమొచ్చి మొత్తం సంపూర్ణ సూత్రాల వరకు ఇవి సమాస ప్రకరణం చెప్పుకున్నాం. ఈ 2 పాదాల్లో 2వ అధ్యాయం యొక్క 1వ పాదం 2వ పాదంలో ఏం చెప్పుకున్నామండి, అవిభావ సమాసము, తత్పురుష సమాసము, బహువ్రీహి సమాసము, ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసం బహువ్రీహి సమాసం పెద్ద విశాలంగా ఏం లేవు. మనకు అవిభావ సమాసం కొంచెం ఎక్కువగా, తత్పురుష సమాసం ఎక్కువగా చెప్పుకున్నామంట, విశాలంగా ఈ విధంగా చెప్పబడిందన్నమాట. ఈ రకంగా 4 రకాల సమాసాలు మనం ముఖ్యంగా వాటికి అంతర్గతంలో ద్వంద్వ సమాసము, ద్విగు సమాసం ఇవన్నీ కూడా చూసాము. వాటి అంతర్గతంలోనే తత్పురుష సమాసం అంతర్గతంలోనే ఈ రకంగా సమాస ప్రకరణం ఇక్కడ మనం చూసామండి. అస్తు. సో ఈ రకంగా ఇందులో ఇంకెవరికైనా సందేహం చెప్పండి. ఇక్కడ వరకు మనకు సమాస ప్రకరణం ఈ 2 పాదాల్లో మనం చూసాం. ఏదైనా సమాస ప్రకరణం ఎక్కడ చెప్తే ఏం చెప్పాలి, 2వ అధ్యాయం 1వ పాదం 2వ పాదంలో మనకు సమాస ప్రకరణం చెప్పబడింది అనమాట. అది మనం చూసాం. ద్వంద్వ సమాసము, బౌద్ధిక సమాసము, తత్పురుష సమాసము, అవ్యయీభావ సమాసం. ఈ సమాసాలకు అంతర్గతంలోనే ఇంకా మిగిలిన సమాసాలు ఏవైతే ఉన్నాయో వీటి అంతర్గతంలో తీసుకోబడతాయి. ముఖ్య సమాసాలు ఈ 4 అనమాట. అస్తు. సో ఈ రకంగా మనం ఈ 2వ పదాన్ని ఇక్కడ కంప్లీట్ చేసుకున్నామండి. అస్తు. కర్మధారయ తత్పురుష సమాసాన్ని మనం ఎలా గుర్తిస్తామండి? కర్మధారయ తత్పురుష సమాసం సమానది కర్మ అధికం దానికి సమానంగా ఉంటుంది, సమానాధిక సమాసం అంటారా? అధికం జీ అధిక సమానంగా ఉందని దాన్ని బట్టి మనం ఇక జైమిని కళ 2 వేరేం కాదు, 2 ఒకేలా సంకేతిస్తున్నాయి. అధికంగా 2కి 2 శబ్దం సమానంగా ఉంది కాబట్టి అటువంటి అధిక సమాన శబ్ద కర్మధారయ సమాసం వస్తుంది అన్నమాట. కాబట్టి ఆ రకంగా మనకు అధికంగా 2కి సమానంగా ఉంది కాబట్టి ఆ రకంగా మనం ఇది కర్మధారయ సమాసం చెప్పి గుర్తిస్తామండి. అస్తువా? ఆచార్య, ఇక్కడ ఉపసర్జనం పూర్వాన్ని పెట్టుకున్నప్పుడు కడార జైమిని అని వస్తుంది కదండి. సామాన్యంగా వస్తుంటే ఈ సూత్రము ఆ ఉపసర్జన పదం నిత్యంగా వస్తుంది. ఇది వచ్చి వికల్పం చేసినవాడు పూర్వంలో ఉంటే పక్కన పదం కూడా వస్తుంది. జైమిని కడార అని వస్తుంది. జైమిని కడార కూడా వస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్పారు.
రెండు రకాలుగా వస్తుందని చెప్పి ఈ సూత్రం చెప్పిందండి. అస్తు నిత్యం ప్రాప్తమవుతుంటే ఉపసర్జనం పూర్వం ప్రకారం నిత్యం కాదండి, పరంగా కూడా వస్తుంది. కడాల శబ్దం తర్వాత కూడా వస్తుంది, వికల్పంగా వస్తుంది, ఒక పక్కన రాదు కూడా అని ఈ సూత్రం వికల్పం చేస్తున్నాం అంట. నిత్యం ప్రాప్తమవుతుంటే ఈ సూత్రం వికల్పం కోసమే రచించబడింది. ఓకేనా? అస్తు. ఇప్పుడు నెక్స్ట్ మనం విభక్తి ప్రకరణం మొదలు పెట్టుకుందాం. చూడండి, విభక్తి ప్రకరణం. ఇంతవరకు మనం సమాస ప్రకరణం చూసాము. ఇప్పుడు విభక్తి ప్రకరణం. ముందు కారక ప్రకరణం చూసాం. అక్కడ కారకం అంటే కర్త అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, కరణం అంటే ఏమిటి, సంప్రదానం అంటే ఏమిటి, అపాదానం అంటే ఏమిటి, సంబంధం అంటే ఏమిటి, అధికరణం అంటే ఏమిటి చూసాం. ఓకేనా? అక్కడ ఏం చెప్పాము? కర్త అంటే ఏం చెప్పాము? కర్త అంటే స్వతంత్రంగా ఉండేవాడిని కర్త అని చెప్పాము అని చెప్పుకున్నాం. ఓకేనా? స్వతంత్రంగా ఉండేవాడిని స్వతంత్ర కర్త అని చెప్పుకున్నాం. మరి కర్మ అంటే ఏమిటి? ఆ కర్తకు ఏదైతే అత్యంత ఇష్టమో, ఏదైతే ఇష్టమో, అది వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, పదార్థం కావచ్చు, దానికి కర్మ అని పేరు పెట్టాము. ఏం చెప్తాము? కర్తకు ఏదైతే అత్యంత ఈప్సితమైందో, ఇష్టమైందో దానికి కర్మ అని పేరు. ఓకేనా? ఆ కర్మ అని పేరు పెట్టిన తర్వాత ఆ కర్మ ఏ భక్తి రావాలి అంటే కర్మని ద్వితీయ, అటు నువ్వు ఎవరికైతే కర్మ అని పేరు పెట్టావు దానికి ద్వితీయ భక్తి వస్తుంది అని చెప్పి మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ రకంగా కర్త స్వతంత్ర కర్త, కర్మ అంటే కర్తు ఈప్సితమం కర్మ, కర్తకు ఏదైతే అత్యంత ఈప్సితంగా ఉందో అంటే అత్యంత ఇష్టమైందో దానికి కర్మ అని పేరు. కర్మ అని పేరు పెట్టిన తర్వాత ఆ కర్మలు ఎటువంటి విభక్తి పెట్టుకోవాలయ్యా అంటే ద్వితీయ విభక్తి వస్తుంది అని చెప్పి చెప్పుకున్నాం. సరే, కర్త అయిపోయింది, కర్మ అయిపోయింది. మరి కరణం అంటే ఏమిటి? మూడోది కరణకారకం అంటే ఏమిటి? కర్తాకారకం చెప్పుకున్నాము. స్వతంత్రంగా ఉండేవాడిని కర్త అంటే అటువంటి కర్తలో ప్రథమ విభక్తి వస్తుంది. కర్మ అంటే కర్తకు ఏదైతే ఇష్టమో దానికి కర్మ అని చెప్పాము. అటువంటి కర్మకారకంలో ఏ విభక్తి వస్తుంది? ద్వితీయ విభక్తి వస్తుంది. మరి కరణకారకం అంటే ఏమిటి? కరణకారకం అంటే సాధనానికి కరణం అని పేరు. ఆ సాధన కరణం, ఆ కరణం ఎవరికి ఉపయోగపడాలి? కర్తకు. కర్తకు ఏదైతే అత్యంత సహాయకంగా ఉందో, సాధనంగా ఉందో దానికి కరణం అని పేరు. ఇప్పుడు మనం చదువుకుంటున్నాం ఆన్లైన్ మాధ్యమంలో, మనకు అత్యంత సహాయకమైన సాధనం ఏంటి? ఉపకరణం ఏంటి? అత్యంత సహాయకమైన సాధనము ఈ చలవాణి, ఈ మొబైల్ మాధ్యమం చదువుకున్నాం. ఇది అత్యంత కర్తకు. మనం చదువుకునేది మనం. మొబైల్ చదువుతుందా? మొబైల్ చదువుకోవడం లేదు, చదివేది మనం. అది సాధనంగా ఉపయోగపడుతున్నాం అన్నమాట. ఈ మొబైల్ అత్యంత సాధనం. ఇది లేకపోతే మనకు ఈ పాఠం చెప్పుకోలేము, ఇంకా ఏ క్రియాకలాపాలు నడుచుకోవన్నమాట. కాబట్టి కర్తకు ఏదైతే అత్యంత సహాయంగా ఉంటుందో దానికి కరణం అని పేరు. సరే, అలా కరణం అని పేరు పెట్టిన తర్వాత ఆ కరణంలో ఏ విభక్తి వస్తుంది అంటే కర్తృ కరణయో తృతీయ. అటువంటి కర్త కారణం, కర్తలో మరి కర్మలో కరణంలో అంటే కరణకారకంలో తృతీయ విభక్తి వస్తుంది. కరణకారకం ఏమొస్తుంది? తృతీయ విభక్తి వస్తుంది అని చెప్పి మనకు ఈ కర్తృ కరణయో తృతీయ అని సూత్రం చెప్పింది. సరే, కర్త చెప్పుకున్నాం. కర్తకు ఇష్టమైనది కర్మ, ఆ కర్తకు ఇష్టమైన కర్మ అని పేరు. ఆ కర్తకు అయితే అత్యంత సహాయపడుతుంది కరణం అని పేరు. అదే విధంగా చతుర్థి విభక్తి ఏంటి? సంప్రదాయ కారకం. కర్తాకారకము, కర్మకారకము, కరణకారకము. నాలుగోది ఏ కారకము? సంప్రదాన కారకము. ఏంటి? సంప్రదాయ కారకం అంటే సంప్రదాయం అంటే ఏమిటి? కర్మణ యమభిప్రైతి స సంప్రదానం. కర్మ ద్వారా యం ఎవరినైతే అభిప్రైతి ఇష్టపెడతామో అంటే సంతోషపెడతామో స సంప్రదాన సంజకోభవతి. కర్మణ యం అభిప్రైతి స సంప్రదాన. అది అది అటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి సంప్రదానం పేరు. ఒక కర్మ ద్వారా, ఒక పని ద్వారా ఎవరైతే సంతోషపెడతామో, దాన కర్మ ద్వారా ఒక సంతోషపెడతాం, సేవా కర్మ ద్వారా ఒక సంతోషపెడతాం. అలాగే ఏదైనా ఒక కర్మ ద్వారా ఎవరినైతే సంతోషపెడతామో ఆ సంతోషపడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి సంప్రదానం అని పేరు. అటువంటి సంప్రదానం ఏ భక్తి రావాలి అంటే సంప్రదానే చతుర్థి. ఎవరైతే సంప్రదానం పేరు పెట్టామో అటువంటి సంప్రదాన కారకంలో చతుర్థి విభక్తి వస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. ఓకే, అర్థమైందా? అందుకే ఒక కర్మ ద్వారా ఎవరికైతే సంతోషపడతామో ఆ సంతోషపడిన వ్యక్తి ఎవరైతే ఉన్నదో ఆ వ్యక్తిలో మనం చతుర్థి విభక్తి పెట్టుకోవాలి. ఓకేనా? దానికి సంప్రదాయం పేరు వస్తుంది. అటువంటి సంప్రదాయం ఏ భక్తి రావాలంటే సంప్రదాయ చతుర్థి అనే సూత్రం ప్రకారంగా సంప్రదాన కారకంలో చతుర్థి విభక్తి వస్తుంది చెప్పి చతుర్థి విభక్తి పెట్టుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? అపాదానం. ఏంటి? అపాదానం. ఏదైతే కర్త నుంచి వేరే అవుతుందో,
లేదా ఎక్కడి నుంచి వేరే అవుతుందో. ఇప్పుడు బాలకాత్ పత్రం పతతి, బాలకాత్ పుస్తకం పతతి, బాలకుడి నుండి పుస్తకం కింద పడింది. ఎక్కడి నుంచి పడింది? ఎక్కడి నుంచి వేరైంది అక్కడ దానికి అపాద అని పేరు. కర్త నుంచి ఏదైతే వేరవుతుందో, కర్త నుంచి ఏదైతే వేరైందో అది కాదు, ఎక్కడి నుంచి వేరవుతుందో దానికి అపాదానం అని పేరు. ఇక్కడ బాలకుడి నుంచి వేరే అయిపోయింది, పుస్తకం కింద పడిపోయింది అంటే ఆ బాలకునికి అపాదనం పేరు. అలాంటి అపాదనం పేరు పెట్టిన తర్వాత ఆ అపాదనం ఏ విభక్తి వస్తుంది? అపాదానే పంచమి, అపాదాన కారకంలో పంచమి భక్తి వస్తుంది అని మనకు సూత్రం చెప్తుందండి. ఓకేనా? అర్థమైన అపాదనం అంటే మనం ఇంకో ఉదాహరణ తీసుకోవచ్చు. వృక్షాత్ పత్రం పతతి, లేదా వృక్షాత్ ఫలం పతతి. వృక్షం నుండి పండు కింద పడింది, లేదా వృక్షం నుంచి ఆకు కింద పడింది. ఎక్కడి నుంచి పడింది? ఎక్కడి నుంచి వేరైందో, ఎక్కడి నుంచి పడిందో అక్కడ దానికి అపాదానం అని పేరు. అంటే ఎక్కడి నుంచి వేరవుతుందో అక్కడ దానికి అపాదానం అని పేరు. గ్రామాత్ ఆగచ్చతి, కుతః ఆగచ్చతి? గ్రామాత్ ఆగచ్చతి బాలకః, బాలకః కుతః ఆగచ్చతి? గ్రామాత్ ఆగచ్చతి. అంటే గ్రామం నుంచి వేరవుతున్నాడట, కానీ ఎక్కడి నుంచి వేరవుతున్నాడో అక్కడ దానికి అపాదానం అని పేరు. అలా దానికి అపాదానం అని పేరు పెట్టిన తర్వాత ఆ అపాదానంలో ఏ విభక్తి వస్తుంది అంటే అపాదానే పంచమి. నువ్వు ఎవరికైతే అపాదానం అని పేరు పెట్టావో దాంట్లో పంచమి విభక్తి వస్తుంది అని చెప్పింది. అందుకే గ్రామాత్ ఆగచ్చతి, లేదా వృక్షాత్ పత్రం పడతి. వృక్షం నుంచి పడిందన్నమాట, వృక్షం నుంచి వేరే అయిపోయిందన్నమాట. కానీ ఎక్కడి నుంచి వేరే అవుతుందో అక్కడ దానికి అపాదానం పేరు, అందులో పంచమి భక్తి వస్తున్నాడు. అందుకే వృక్షాత్ అని చెప్పి పెట్టుకుంటాం. అదేవిధంగా ధ్రువం అపాయే అపాదానం వస్తుంది కదండి. ధ్రువం అపాయే అపాదానం. అపాదానం అంటే ఏమిటి? నేను చెప్పాను సెపరేషన్, అదే విడిపోవడం, విశ్లేషణ, విడిపోవడం. అపాదానం డెఫినేషన్ ఏంటి? ధ్రువమపాయే అపాదానం. ధ్రువం అంటే నుంచి ఏదైతే వేరే అవుతుందో, ఇప్పుడు చెట్టు ధ్రువంగా ఉంది, ధ్రువం అంటే ధ్రువం అపాయే, ధ్రువంగా ఉన్నటువంటి వాటి ఏది వేరే అవుతుందో, అంటే స్థిరంగా ఉన్నటువంటి వాటి నుంచి ఏది వేరే అవుతుందో, అంటే ఒకటి స్థిరంగా ఉంటుంది దాని నుంచి వేరే అవుతాం అన్నమాట. ఇప్పుడు చెట్టు స్థిరంగా ఉంది, చెట్టు నుంచి ఏం వేరైపోయింది? ఆకులు వేరే అయిపోయాయి, పండ్లు వేరే అవుతున్నాయి, కింద పడిపోతున్నాయి. అట్లా స్థిరంగా ఉన్నటువంటి ఒక వస్తువు, ఒక పదార్థం నుంచి, ఒక వ్యక్తి నుంచి ఏదైతే వేరవుతుందో, వేరైన వస్తువు కాకుండా పదార్థంగా ఎక్కడి నుంచి వేరవుతుందో దానికి అపాదనం విభక్తి వస్తుంది. దానికి అపాదనం ముందు పేరు పెడతాం. అపాదనం పేరు పెట్టిన అటువంటి అపాదనం ఏమొస్తుందంటే పంచమి విభక్తి వస్తుంది చెప్పి అపాదానే పంచమి అనే సూత్రం చెప్తున్నాం అన్నమాట. ముందు అపాదనం అంటే ఏమిటి అడిగినప్పుడు ఏం చెప్పాలి మీరు? ధ్రువమపాయే అపాదానం. ధ్రువంగా ఉండే వాటి నుంచి ఏదైతే వేరవుతుందో దానికి, ధ్రువం అంటే స్థిరంగా ఉండే వాటి నుంచి ఏదైతే వేరవుతుందో దానికి అపాదానం అని పేరు. మళ్ళీ అటువంటి అపాదానం పేరు పెట్టాక ఏ విభక్తి పెట్టుకోవాలంటే అపాదానే పంచమి అనే సూత్రం వచ్చేసి అపాదన కారకంలో నువ్వు ఎవరికైతే అపాదానం పేరు పెట్టావో అటువంటి అపాదన కారకంలో పంచమి విభక్తి పెట్టుకో అని చెప్పి సూత్రం నిర్ధారిస్తుంది. ఓకే, ఇది ఈ రకంగా. సో కర్తకు స్వతంత్రంగా ఉండేవాడి కర్తకు ఏదైతే ఇష్టమో దానికి కర్మ అని చెప్పాము. కర్తకు ఏదైతే అత్యంత సహాయపడుతుందో దానికి కరణం అని చెప్పాము. కర్త ఎవరిని ఒక పని ద్వారా ఎవరిని సంతోషపడుతున్నాడో ఆ సంతోషపడిన వ్యక్తికి సంప్రదాయం పేరు పెట్టాము. అలాగే కర్త నుంచి ఏదైతే వేరవుతుందో దానికి అపాదానం పేరు చెప్పాము. అంటే ఎక్కడి నుంచి వేరవుతుందో దానికి అపాదానం అని పేరు పెట్టుకున్నాము. నెక్స్ట్ సంబంధం. ఇది సంబంధం అనేది కారకం కాదు. సంబంధం అంటే సామాన్యంగా పరస్పర ఇద్దరి మధ్య సంబంధం తెలియజేస్తున్నమాట. పరస్పర ఇద్దరి మధ్య, ఒక వస్తువుల మధ్య కావచ్చు, పదార్థాల మధ్య కావచ్చు, వ్యక్తుల మధ్య కావచ్చు, ఇద్దరి మధ్య రెండు శబ్దాల మధ్య సంబంధాన్ని తెలియజేస్తున్నమాట. అదే సంబంధం అంటాం. దాని సంబంధం అంటాం. కానీ సంబంధ కారకం కాదు. ఎందుకు కాదంటే సంబంధంలో షష్ఠీ భక్తికి క్రియాతోటి సాక్షాత్ సంబంధం ఉండదు. క్రియతో డైరెక్ట్ గా సంబంధం ఉండదు. క్రియతోటి డైరెక్ట్ గా సంబంధం ఉండదన్నమాట. అంటే ఎక్కడైతే కర్తకు క్రియతో డైరెక్ట్ గా సంబంధం ఉంటుందో అక్కడ మాత్రం అది కారకం అవుతుంది. ఎక్కడైతే క్రియతో డైరెక్ట్ సంబంధం ఉండదో అది కారకం కాదు. ఇక్కడ సంబంధం రామస్య పుత్ర, రాముని యొక్క కుమారుడు, రామస్య గృహం, రామస్య భవనం, ఇక్కడ క్రియాపదం అవసరం లేదన్నమాట. కానీ పైన చెప్పిన కర్త, కర్మ, కరణం, సంప్రదానం, అపదం అన్నిట్లో ఏమవసరము? అన్నిట్లలో క్రియ కంపల్సరీగా ఉండాలి. క్రియ లేకుండా మన అర్థం పూర్తిగా బోధించబడదు.
కానీ ఒక షష్ఠీ విభక్తిలో మాత్రం సంబంధం తెలిపేటప్పుడు 2 పదాలు ఉంటే చాలు, ఆ రెండింటి మధ్య సంబంధం తెలియజేస్తుంది, అర్థాన్ని ద్యోతిస్తుంది, అర్థాన్ని ప్రకాశింపజేస్తుంది. రామస్య గృహం అనగానే స్పష్టమైన రాముని యొక్క గృహము, రాముని యొక్క పుత్రుడు, రాముని యొక్క ఇల్లు, రాముని యొక్క భవనము మనకు స్పష్టమైంది. సంబంధం ద్వారా అర్థం ఏం చెప్పాలనుకుంటుందో ఆ అర్థం ప్రకాశింపబడుతున్నమాట. క్రియ లేకుండా అర్థం ప్రకాశించబడుతుంది. కానీ మిగిలిన కారకాల్లో కర్త, కర్మ, కరణం, సంప్రదానం, అపాదంలో అలా క్రియ లేకుండా అర్థం బోధించబడదు. కానీ క్రియతో డైరెక్ట్ గా సంబంధం లేదు కాబట్టి ఇది షష్ఠీ విభక్తి కారకం కాదు అంటాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అధికరణం, అధికరణ కారకం. ఏంటి అధికరణం అని చెప్పుకున్నాం. కర్త, కర్మ, కరణం, సంప్రదానం, అపాదానం, సంబంధం, అధికరణం. అధికరణం అంటే ఏమిటి? ఆధారో అధికరణం. ఆధారానికి అధికరణం అని పేరు. ఏంటి? ఆధారంగా ఉండే వాటికి ఏమి పేరు? అధికరణం అని పేరు. ఇప్పుడు మనం కూర్చొని చదువుకుంటున్నాం, అది మంచం మీద కూర్చోండొచ్చు, టేబుల్ మీద కూర్చోండొచ్చు, కుర్చీలో కూర్చోండొచ్చు, ఎక్కడ కూర్చున్నామో మనం ఎక్కడైతే కూర్చోడానికి ఆధారం ఏంటి? అటువంటి ఆధారానికి అధికరణం అని పేరు. ఆధారానికి అధికరణం పేరు. అందుకే ఆధారో అధికరణం, ఆదర్శ అధికరణ సంజ్ఞా భవతి. ఆధారానికి అధికరణం పేరు పెట్టుకున్నాం. అధికరణం పేరు పెట్టిన తర్వాత అటువంటి అధికరణం పేరు పెట్టావు దానికి ఏ విభక్తి రావాలి? అధికరణే సప్తమి. దానికి సప్తమ్యధికరణేచ. అధికరణ కారకంలో సప్తమి విభక్తి వస్తుంది. ఎవరికి నువ్వు అధికరణం పేరు పెట్టావో అలాంటి అధికరణలో సప్తమి విభక్తి వస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్తుందండి. ఓకే, ఈ రకంగా మనకు ఏది ఏ అర్థంలో వస్తుంది అది మనకు తెలియాలి. దీని ప్రకారంగా మనం ఫాలో అవ్వాలి అనమాట. ఈ రకంగా 7 కారకాలు మనం చెప్పుకున్నామట. నెక్స్ట్ సంబోధనం అనేది ఇది ప్రథమ విభక్తితో యుక్తమైంటుంది కాబట్టి సంబోధన ఎక్కువగా దూరంగా ఉండేటువంటి వాళ్ళని ఆహ్వానించేటప్పుడు ఈ సంబోధన విభక్తిని ఉపయోగిస్తాం. సంబోధన విభక్తి ప్రథమ విభక్తి 2 విభక్తి అనమాట. కాబట్టి సంబోధనే ప్రథమ, సంబోధనలో ప్రథమ విభక్తిని ఉపయోగిస్తాం అనమాట. కాబట్టి సంబోధనం ఎక్కడ ఉపయోగిస్తాము? దూరంగా ఉండే వాళ్ళని ఆహ్వానించేటప్పుడు, పిలిచేటప్పుడు ఈ సంబోధన విభక్తిని ఉపయోగించుకుంటాం. అస్తు, ఈ రకంగా ముఖ్యంగా 7 కారకాలు మనం చెప్పుకున్నాం. 8 కారకాలు మనకు 8వ కారకం ప్రథమ విభక్తితో సంబంధం ఉంటుంది కాబట్టి ఇవి కూడా దాంట్లో అంతర్గతంలోకి వస్తుంది. కాబట్టి 7 కారకాలు అంటాం. అంటే సప్త విభక్తులు, 7 విభక్తులు మనం చెప్పుకుంటాం. ఇవి వీటి అర్థపూర్వకంగా మనం అర్థం చేసుకోవాలి. ఆ రకంగా కారకాల గురించి చెప్పుకున్నాం. కారకాల గురించి ఇప్పుడు మనం విభక్తిని ఇప్పుడు కారకం అంటే ఏమిటి, ఆ కారకం డెఫినేషన్ చెప్పుకుంటారు. అటువంటి కారకం పేరు పెట్టి అందులో ఏ విభక్తి వస్తుందో అని చెప్పుకుంటూ వచ్చామట. ఇప్పుడు విభక్తి గురించి చెప్పుకుంటా. ఇందులో ద్వితీయ విభక్తి అనేది ఇంకా ఎక్కడెక్కడ వస్తుంది, ఏ సందర్భంలో వస్తుంది, ఏ సంబంధంలో ద్వితీయ విభక్తి వస్తుంది, ఏ చోట తృతీయ విభక్తి వస్తుంది. ఇప్పుడు విభక్తి గురించి చెప్పుకుంటాం. ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, ద్వితీయ విభక్తి. అక్కడ కారకం నిర్ధారించుకుంటూ వెళ్ళాము, నిర్ధారించుకుని చెప్పుకుంటూ వచ్చాము. విభక్తి ప్రకరణం మామూలుగా కారక ప్రకరణ, విభక్తి ప్రకరణ 2 ఒకటే. 2 కూడా వాక్యాన్ని బోధిస్తున్నాయన్నమాట. 2 కలిసి కూడా వాక్యాలని సంకేతిస్తామట, వక్త యొక్క అభిప్రాయాన్ని సంకేతిస్తాయి. ఇక్కడ మనం విభక్తి ప్రకరణం, అది కారక ప్రకరణం, ఇది విభక్తి ప్రకరణం. కారక ప్రకరణ కారకానికి ప్రాధాన్యత చెప్పాము. విభక్తి ప్రకరణంలో విభక్తికి ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడ ఏ విభక్తి రావాలని చెప్పి ఇక్కడ మనం నిర్ధారించుకుని వెళ్తాం. అందుకే ఇది ఏమంటాము? విభక్తి ప్రకరణము. ఓకేనా, ఇది మనం ప్రారంభించుకునే విభక్తి ప్రకరణం. అంటే ఈ విభక్తి ప్రకరణంలో ఏం చెప్పబడింది అదేంటో మొదలు పెట్టుకున్నాం. చూడండి, ఓకే, ముందు ఇంతకన్నా ముందు ఈ కారక ప్రకరణం చెప్పిన దాంట్లో సందేహం ఉందా? స్పష్టమైంది అనుకుంటాను. స్పష్టమైంది మహారాజు. ఓకే అండి, అవి గుర్తుపెట్టుకుంటే మనకు వాక్య నిర్మాణంలో మనకి ఎక్కడ ఏ ఇబ్బంది కలగదండి. అర్థానుగుణంగా మనం విభక్తి నిర్ధారించుకోవాలి. ఈ రకంగా అర్థం ఉంటే ఖచ్చితంగా అది ఎక్కడ ఏ విభక్తి పెట్టుకోవాలనో, ఎక్కడ ఏ విభక్తి వస్తుందో మనకు తెలిసిపోతుంది. అస్తు, నెక్స్ట్ వచ్చి అథ తృతీయ పాదలో విభక్తి ప్రకరణం. ఏంటి? విభక్తి ప్రకరణం. అందులో మొట్టమొదటి సూత్రం ఏంటి? 2వ అధ్యాయము 3వ పాదంలో 1వ సూత్రం వచ్చేసి అనభిహితే. అనభిహితే అదేంటో చూద్దాం. అనభిహితే సప్తమి విభక్తి ఏకవచనము. ఇది ఒకటే పదం, దీన్ని విడగొట్టుకుంటాం. అనభిహిత అంటే ఏమిటి అసలు? ఇది అంటే దానికి సమాసంగా విడగొట్టుకుని చెప్పుకుంటున్నాము. అనభిహితే అంటే ఏమిటంటే నా అభిహితం, అనభిహితం. అభిహితం కాదు అంటే చెప్పబడలేదు, దాన్ని అనభిహితం అంటాం. నా ఉక్త అనుక్త అని చెప్పలేదు, దాన్ని నా ఉక్త అనుక్త ఎలా చెప్తా? నా అభిహితం అనభిహితం. అభిహితం చేయలేదు అంటే చెప్పబడలేదు, దాన్ని అనభిహితం అంటాం. అందుకే నా అభిహితం అనభిహితం. తస్మిన్ అనభిహితే. నా అభిహితం అనభిహితం నైతత్పురుష సమాసం, ఎందుకంటే నిషేధించామట. అభిహితం చెప్పబడింది ఏదైతే ఉందని అనభిహితం అని చెప్పుకున్నామట. ఇది నై తత్పురుష సమాస.
ఓకే, అస్తు. ఇప్పుడు సూత్రార్థం చూడండి. అర్థ అనభిహిత అంటే దాన్ని ఇంకా ఓపెన్ చేసి చెప్తున్నాయి ఇక్కడ సూత్రార్థంలో. ఇక్కడ మనకి అనవృత్తి పోయించి ఏం రావాలి, ఇక్కడి నుంచి కొత్త విభక్తి ప్రకారం స్టార్ట్ చేసుకున్నాం. అది ఇక్కడి నుంచి అర్థం చెప్పుకుంటాం అంట. అర్థ అర్థం ఏంటంటే సూత్రంలో ఉండే పదాన్ని ఇంకా విడగొట్టి చెప్తున్నాడు. అనభిహితే, అనభిహిత అంటే ఏమిటి, దాన్ని ఇదికొల్లి చెప్పాడు, ఓపెన్ చేశాడు. ఆకథితే అని చెప్పబడలేదు అన్నమాట. ఆకథితే కథనం చేయలేదు, అందుకే ఆకథితే. అనభిహితే అంటే ఏమిటి, ఆకథితే. లేదా అనుక్తే, ఉక్త నాస్తి అంటే ఉక్త చెప్పబడలేదు అన్నమాట, అందుకే అనుక్తే అని చెప్పుకున్నామాట. అనభిహితే అన్న, ఆ కథితే అన్న, అనుక్తే అన్న, ఈ 3 పర్యాయ శబ్దాలు ఇవన్నీ. ఇంకా దాన్ని ఇంకో రకం చెప్పాడు, ఆ నిర్దిష్టే, నిర్దేశించబడలేదు అన్నమాట. ఆ నిర్దిష్టే ఏంటి, ఆ నిర్దిష్టే, ఆ కథితే, అనుక్తే, అనిర్దిష్టే. అటువంటి అనభిహిత కర్మాదౌ విభక్తి భవతి ఇత్యధికారో వేదితవ్య. ఎక్కడైతే అభిహితం అంటే ఇక్కడ ప్రథమ విభక్తి వస్తుంది, ఇక్కడ ద్వితీయ విభక్తి వస్తుంది, ఇక్కడ తృతీయ విభక్తి వస్తుంది. ఎక్కడైతే అలా చెప్పబడలేదో, ఎక్కడైతే మనము ఇక్కడ కర్మ వస్తుంది, కథనం వస్తుంది, సంప్రదాయం వస్తుంది, అపాదనం వస్తుంది, అలా ఇక్కడ చెప్పబడలేదో అక్కడ దాన్ని అనభిహితం అంటాం. అటువంటి చెప్పబడే దాంట్లో ఏ విభక్తి వస్తుంది ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం అంట. చూడండి, అనభిహితే, అకథితే, అనుక్తే, అనిర్దిష్టే. ఇక్కడ చెప్పబడే కర్మాదో విభక్తి, అటువంటి దాంట్లో కర్మాది విభక్తి ఎక్కడ చెప్పబడలేదు అక్కడ ఏ విభక్తి వస్తుంది, కర్మ రావచ్చు, కథనం రావచ్చు, సంప్రదాయం రావచ్చు, ఆపాదనం రావచ్చు, అధికారం రావచ్చు. ఈ భక్తులు వస్తాయి కర్మాది నుంచి మొదలుకొని. కర్మ అంటే ద్వితీయ భక్తి కానీ, తృతీయ భక్తి కానీ, చతుర్థి కానీ, పంచమి కానీ, సప్తమి విభక్తి కానీ ఏదో ఒక భక్తి వస్తుంది అన్నమాట. ఏది ఎక్కడైతే ఏం చెప్పబడలేదో, నిర్ధారించలేదు దీంట్లో ఈ విభక్తి ఈ విభక్తి అని చెప్పి, అర్థానుగుణంగా ఎక్కడ ఏది కావాలో అది తెచ్చుకుంటామంట. అది ఇక్కడ చెప్పబడింది. అనభిహితే, అకథితే, అనుక్తే, అనిర్దిష్టే కర్మాదౌ విభక్తి. కర్మాది కర్మ ఆది అంటే కర్మ, కరణం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ప్రథమ విభక్తి కాకుండా కర్మ నుంచి తెచ్చుకున్నామట. కర్మ, కరణము, సంప్రదానం, అపాదానం, అధికరణం, వీటిని కర్మాది అంటాం. ఓకేనా, ఆది శబ్దం నుంచి వీటిని తీసుకుంటామట. అనిర్దిష్టే కర్మాదౌ విభక్తి భవతి అంటే అనిర్దిష్టమైన కర్మాది ఏవైతే ఉన్నాయో వాటిలో వాటి యొక్క అధికారం విభక్తి భవతి ఇత్యధికారం వేదితవ్యం అని. ఈ అధికారం ఇక్కడి నుంచి విభక్తి యొక్క అధికారం, కర్మాది అధికారం నడుస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పారండి. ఓకే, అంటే ఇది కూడా అధికార సూత్రం అంట. ఒక రకంగా ఏంటి, విభక్తి భవతి ఇత్యధికారం వేదితవ్యం. ఇలాంటి అధికారం ఇక్కడి స్టార్ట్ అయ్యిందని చెప్పి మనం చెప్పుకోవాలి. ఓకేనా, అస్తు. దాని ఇంకా కొంచెం ఏంటంటే అపాదనం అంటే వచ్చింది కదా, అపాదనం అంటే ఏంటి ఓపెన్ చేసి చెప్తున్నాడు. సామాన్యేన ఆపాద పరిసమాప్తే అధికారో అయం వేదితవ్య. ఈ సూత్రం యొక్క అధికారం ఎంతవరకు నడుస్తుందంట, సామాన్యంగా ఆపాద పరిసమాప్తి అని ఈ పాదం వరకు అంటే 3వ పాదం ఎండింగ్ వరకు, లాస్ట్ వరకు, ఈ 3వ పాదం ఎన్ని సూత్రాలు అయితే ఉన్నాయో అంతవరకు ఈ సూత్రం యొక్క అనభిహితే యొక్క అధికారం నడుస్తుంది. సామాన్యన ఆపాద పరిసమాప్తి, సంపూర్ణంగా అంటే ఈ ఆపాదం అంటే సంపూర్ణమైన అర్థం, సంపూర్ణ పాదం వరకు దీని యొక్క అధికారం వస్తుంది. అందుకే సామాన్యన ఆపాద పరిసమాప్తే అధికారో అయం వేదితవ్య, దీని యొక్క అధికారం నడుస్తుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అస్తు. కానీ విశేషతస్తు మళ్ళీ చెప్పబడింది, విశేషంగా అయితే కారక విభక్తిషు ఏవ ప్రవర్తితే. కారక విభక్తిషు, కానీ విశేషంగా చెప్పాలంటే కారకం అంటే కర్త, కర్మ, కథనం, సంప్రదాయం దీంట్లో మాత్రమే ఉపయోగించబడుతుంది. లేదా విభక్తిలో విశేషస్తు కారక విభక్తిషు ఏవ అంటే ప్రథమ విభక్త, ద్వితీయ విభక్త అందులో నిర్దేశించబడుతుందండి. సామాన్యంగా దీని యొక్క అధికారము పాదానికి అంత్యం ఎండింగ్ వరకు వచ్చినప్పటికీ కూడా, సమాప్తి వరకు వచ్చినప్పటికీ కూడా, అంటే 3వ పాదానికి ఎండింగ్, 2వ అధ్యాయం 3వ పాదానికి లాస్ట్ వరకు వచ్చినప్పటికీ కూడా ఇది సామాన్యంగా చెప్పబడిన అధికారం. కానీ విశేషంగా అయితే కారక విభక్తిషు ఏవ ప్రవర్తతే. ఈ సూత్రము కారకాల్లో విభక్తి సందర్భంలో మాత్రమే ప్రవర్తించబడుతుంది, ఉపయోగించబడుతుంది. నతు ఉపపద విభక్తిషు, అక్కడ ఉపద విభక్తిలోనే ఇది ఉపయోగించబడదు. నతు ఉపపద విభక్తిషు, ఉపపద విభక్తిలో ఇది వినియోగించబడదు. ఎందుకు, తత్ర అనావశ్యకత్వాత్. అక్కడ ఎందుకంటే అనావశ్యకం అనమాట, అక్కడ ఏ ఆవశ్యకం ఎటువంటి సందర్భం లేదన్నమాట. ఎందుకంటే అందుకే ఉపపద విభక్తుల్లో ఇక్కడ ఈ సందర్భము ఈ పని చేయదు కాబట్టి మనకు నతు ఉపపద విభక్తిషు తత్ర అనావశ్యకత్వం, అనావశ్యకం కాబట్టి అక్కడ చెప్పబడలేదు, ఉపయోగించబడలేదు.
అక్కడ అవసరం లేదని చెప్పి అందుకు ఉపయోగించబడలేదు. సరే, ఇలా చెప్పిన తర్వాత అంటే మొత్తానికి దీని యొక్క పాదం యొక్క సమాప్తి వరకు నడుస్తుంది. విశేషంగా అయితే ఈ విభక్తుల్లో కారకాల్లో మాత్రమే ప్రయోగించబడుతుంది. విశేషంగా చూసినామంటే ఎక్కువ శాతం అక్కడే వినియోగించబడుతుంది అన్నమాట. సామాన్యంగా అయితే లాస్ట్ పాదం ఎండింగ్ వరకు దీని యొక్క అధికారం నడుస్తుంది, అర్థం చేసుకోవాలి. ఇలా చెప్పిన తర్వాత మరి అనభిహితే అని చెప్పేవదా, కేన అనభిహితం, ఎవరి ద్వారా చెప్పబడలేదు. ఏం చెప్పబడి, ఎవరి ద్వారా చెప్పబడలేదు? నీ ద్వారా, నా ద్వారా, ఏదో ఒక చెప్పాలి కదా. ఏం చెప్పబడలేదు? ఒక వ్యక్తి ద్వారా, ఒక వస్తువు ద్వారా, ఒక పద ఏం చెప్పబడలేదు. కేన అనభిహితం అంటే దానికి సమానం చెప్తున్నారు. చూడండి, స్లైడ్ మార్చండి కదా, అదే పెట్టేసింది. కేన అనభిహితం అంటే దానికి సమానం చెప్తున్నారు ఇక్కడ. కేన అనభిహితం అంటే తింగ్ కృత్ తద్దిత సమాసై. ఏంటి? తింగ్ కృత్ తద్దిత సమాసై. తింగుల ద్వారా ఏంటి? తింగ్ ద్వారా అంటే తిప్ తస్జీ సిప్ తస్తా వాటి ద్వారా చెప్పబడలేదు, చెప్పకుండా ఉండాలన్నమాట. అది తింగ్ ద్వారా కానీ లేదా తత్కృత్ ద్వారా కానీ. ఏంటి? తింగ్ ద్వారా కానీ. ఇక చూడండి, కేన అనభిహితం అంటే ఏమిటి? తింగ్ కృత్ తద్దిత సమాసై. ఈ నాలుగింటి ద్వారా ఏది చెప్పబడలేదో, అంటే తింగు ద్వారా కానీ అభిహితం కానీ దీంట్లో టిప్ తస్జీ వస్తుంది, లేదా దీంట్లో కృత్ ప్రత్యయం వస్తుంది, లేదా దీంట్లో తద్దిత ప్రత్యయం వస్తుంది, దీంట్లో సమాసం వస్తుంది, అలాగా చెప్పబడలేదు. దీని ద్వారా అనభిహితం అంట. అంటే తింగు ద్వారా అభిహితం కాకూడదు. తింగుల ద్వారా కానీ, కృతుల ద్వారా కానీ, తదిత ప్రత్యయం ద్వారా కానీ, సమాసం ద్వారా కానీ చెప్పబడకూడదు. దాన్ని అనభిహితం చెప్పుకున్నామాట. ఇది తింగు ద్వారా, కృతు ద్వారా, తదిత ద్వారా, సమాసం చెప్పబడలేదో అటువంటి చోట ఏ భక్తి వస్తుంది? మళ్ళా అక్కడ ఏమొస్తుందంటే ఖచ్చితంగా ప్రథమ విభక్తి రావచ్చు, ద్వితీయ భక్తి రావచ్చు. కర్మ నుంచి స్టార్ట్ అవుతుంది. కర్మ అంటే కర్మకారకం రావచ్చు, అంటే ద్వితీయ భక్తి రావచ్చు. కరణకారకం అంటే తృతీయ భక్తి రావచ్చు. సంప్రదాన కారకం చతుర్థి రావచ్చు. ఆపాదన కారకం అంటే పంచమి భక్తి రావచ్చు, లేదా అధికరణ కారకం అంటే సప్తమి భక్తి రావచ్చు అన్నమాట. సో ఎప్పుడైతే తింగు తిప్ తస్జీ గురించి చెప్పలేదు, కృత్ప్రత్యయాలు చెప్పలేదు, తదిత ప్రత్యయాలు చెప్పలేదు, సమాసం చెప్పలేదు, ఈ నాలుగింటి ద్వారా ఎప్పుడైతే చెప్పబడలేదో అక్కడ సామాన్యంగా మనకు ద్వితీయ భక్తి కావచ్చు, తృతీయ భక్తి, ఏదో ఒక భక్తి ఖచ్చితంగా వస్తుంది అన్నమాట. ఏదో ఒక భక్తి ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడైతే చెప్పబడిందో అక్కడ ఇవే వస్తాయి. తింగు ప్రత్యయం వస్తుంది, లేదా కృతు ప్రత్యయం వస్తుంది, లేదా తదిత ప్రత్యయం వస్తుంది, లేదా సమాసం ఉంటుంది. అక్కడ ఎక్కడైతే చెప్పబడిందో అక్కడ ఈ ప్రత్యయాలు వస్తాయి. ఎక్కడైతే చెప్పబడలేదో అక్కడ విభక్తులు వస్తాయి. అంటే విభక్తి కారకులు కానీ విభక్తులు కానీ వస్తాయి అన్నమాట. అంటే కారకుని విభక్తి. కర్త అంటే ప్రథమ అంటే కర్త. అదే కర్మ అంటే ఏమిటి? ద్వితీయ విభక్తి. ద్వితీయ అంటే కర్మనే. కర్మ ద్వితీయ రెండు వేరు వేరేం కాదు. ముందు కర్మాన్ని డెఫినెట్లీ చెప్పుకుంటాము. అది కర్మలో ఏ భక్తి వస్తుంది, ద్వితీయ భక్తి వస్తుంది చెప్పి మనం నిర్ధారించుకుంటాం. కాబట్టి అటువంటి చోట మనకు కారకానుసారంగా ఏ విభక్తి కానో ఆ విభక్తి వస్తుంది. ఎప్పుడైతే తింగ్ కృత్ తద్దిత సమాసై వీటి ద్వారా చెప్పబడకుంటే అప్పుడు వస్తుందండి. ఓకేనా? అస్తు. అదేవిధంగా ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు. సో మొత్తానికి కేన అనభిహితం ఎవరి ద్వారా చెప్పబడదు అంటే తింగుల ద్వారా చెప్పకూడదు. నీకు తింగు వస్తుంది అంటే ఈ అర్థంలో తింగు వచ్చింది, ఈ అర్థంలో కృత్య ప్రత్యయం వచ్చింది, ఈ అర్థంలో తద్దిత ప్రత్యయం వచ్చింది, ఈ అర్థంలో సమాసం వచ్చింది అని చెప్పకూడదు. వీళ్ళు చెప్పబడకుండా ఉంటే అక్కడ సామాన్యంగా కర్మ కావచ్చు, కరణం కావచ్చు, సంప్రదాయం కావచ్చు, అధికరణం కావచ్చు, అపాదనం ఏదో ఒకటి విభక్తి మనకు ఖచ్చితంగా వస్తుంది. అంటే అపాదంలో ఈ మనం చెప్పిన విధంగా ఏదో ఒక విభక్తి వస్తుంది అనమాట. అస్తు. ఇప్పుడు ఉదాహరణ అదే విధంగా ఇచ్చారు ఇక్కడ. ఏంటి మొట్టమొదటి ఉదాహరణ? కటం కరోతి. ఏంటండి? కటం కరోతి. రామ కటం, దేవదత్త కటం కరోతి. దేవదత్త కర్త, కటం కర్మ, కరోతి అంటే క్రియ. దేవదత్త కరోతి. ఇప్పుడు కరోతి అంటే ఏంటి? కరోతి అంటే చేస్తున్నాడు. కరోతిలో ఏంటి? టిప్ ప్రత్యయం కనిపిస్తుంది మనకు స్పష్టంగా. పురుగు ధాతు టిప్ ప్రత్యయం తీసుకొచ్చి కరోతి చెప్తాయని అది టిప్ ప్రత్యయం వచ్చింది. టిప్పు ప్రత్యయం ఎవరి సంకేతం ఏమిటి? టిప్ అనేది కర్తార్థులు వచ్చిందన్నమాట. టిప్ ప్రత్యయము కరోతి చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఎవరు చేస్తున్నాడు? దేవదత్తుడు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? కటం చేస్తున్నాడు, చటాయి చేస్తున్నాడు. అంటే కరోతిలో ఉండే టిప్ ప్రత్యయము ఇది తింగు ద్వారా కథితమైందండి. ఏంటి? తింగు ద్వారా కథితమైంది. మరి అంటే తిప్పు ప్రత్యయం ద్వారా
కరోతిలో ఉండే తి ప్రత్యయం ఏంటి? కరోతి అంటే కర్త సంకేతిస్తున్నమాట. మళ్ళీ అది కరోతిలో అనేది కరోతిలో తి ప్రత్యయం ఎవరిని సంకేతిస్తుంది? కర్తను సంకేతించిందన్నమాట. ఓకేనా? కర్త అంటే దేవదత్త రామ హిరణ్య పెట్టుకోవచ్చు. అంటే కరోతిలో ఉండే తిప్పు ప్రత్యయం ద్వారా ఏం సంకేతించబడింది? కర్త సంకేతించబడినమాట. అంటే అది చెప్పబడిందన్నమాట. దేవత అనేది కరోతి, దేవత కథం కరోతి చేస్తున్నాడు అని చెప్పి. కరోతిలో ఉండే క్రియాపదం ద్వారా ఏం సంకేతించబడి? దేవత సంకేతించబడింది, కానీ కర్మ సంకేతించబడలేదు. ఆ చటాయి సంకేతించబడలేదు. కరోతి అనగానే చేస్తున్నాడు. ఎవరు చేస్తున్నారు? దేవదత్తుడు చేస్తున్నాడు అని అర్థం వస్తుంది. అంటే ఆ కరోతి అనే పదంలో తిప్ ప్రత్యయం అనేది, తింగు ప్రత్యయం అనేది ఎవరిని సంకేతిస్తుంది? దేవదత్తని సంకేతిస్తుంది. దేవదత్తని చెప్పిందన్నమాట. కానీ చెప్పంది ఏంటి ఇక్కడ? చెప్పంది కర్మ. కర్మ ఆ తింగు ప్రత్యయం చెప్పలేదు. తిప్ అనగానే కర్త గుర్తుకొస్తే కర్మ గుర్తు కాదు. అక్కడ కర్మ చెప్పబడలేదు. ఆ చెప్పబడే దాంట్లో ఏమొస్తుందంటే కర్మాది విభక్తి వస్తుంది. దీంట్లో ఏం చెప్పలేదు కాబట్టి అక్కడ అర్థానుగుణంగా కర్మ వచ్చింది, అంటే ద్వితీయ విభక్తి వచ్చింది. ఓకేనా? దాంట్లో కర్తకి ఇష్టమైంది కాబట్టి ఆ ఇష్టమైంది కర్మ కాబట్టి కర్మ ద్వితీయ విభక్తి పెట్టుకున్నాడు. కర్మాది ఏదో పెట్టుకోవచ్చు అర్థానుగుణంగా. ఇప్పుడు చెప్పాం కదా, కర్తకు అత్యంత ఇష్టమైన దానికి కర్మ అని పేరు. ఇక్కడ దేవత కటం కరుత అనుకుందాం. దేవతకి ఏమి ఇష్టము? ఏం చేయడం ఇష్టము? కటం చేయడం ఇష్టం. అంటే ఇష్టమైంది ఏంది? కటం. అంటే ఇష్టమైంది కాబట్టి కర్మ కాబట్టి అలాంటి కర్మలో ద్వితీయ భక్తి వస్తుంది. ఇది తింగు ద్వారా కథితం కాలేదు, తింగు ద్వారా చెప్పబడలేదు. తింగు ద్వారా ఎవరు చెప్పబడ్డారు? దేవదత్త చెప్పబడ్డాడు. అందుకని అభిహితం. తిప్పి ప్రత్యయం ఎవరిని అభిహితం చేసింది? ఎవరిని చెప్పింది? దేవదత్తం చెప్పిందన్నమాట. చెప్పంది ఏమిటి? చెప్పబడనిది ఏంటి? కర్మ. అంటే ద్వితీయ భక్తి చెప్పలేదు ఇక్కడ. చెప్పని దాంట్లో ఏ విభక్తి రావాలి? అనభిహితే కర్మాదో విభక్తయ భవంతి. చెప్పబడిన దాంట్లో అర్థానుగుణంగా కర్మాది కర్ణం సంప్రదాయం ఏదైనా కావాలంటే అది వస్తుంది. ఇక్కడ మనకు కట్టం చెప్పబడలేదు కాబట్టి దాంట్లో ద్వితీయ భక్తి వచ్చిందన్నమాట. ఓకేనా? అలాగే గ్రామం గచ్చతి. గచ్చతిలో క్రియాపదం తింగంత పదం ఏమైనా సంకేతిస్తుంది? ఎవరైతే గ్రామానికి వెళ్తారో రామ గ్రామం గచ్చతి, బాలక గ్రామం గచ్చతి అంటే ఆ బాలకుడిని చెప్తున్నమాట. గచ్చతి క్రియ ఎవరి సంకేతి? వెళ్తున్నాడు అంటే ఎవరు వెళ్తున్నాడు? బాలకుడు వెళ్తున్నాడు. ఇక్కడ గ్రామం చెప్పబడలేదు అన్నమాట. ఎవరు అభిహితం కాదు. ఎవరు అభిహితమయ్యారు? తింగంత పదం ద్వారా. తింగంత పదం ద్వారా కేవలము ఏ చెప్పబడ్డారు? కర్త బాలకు చెప్పబడ్డాడు. కానీ అనభిహితం ఎవరు చెప్పలేదు? గ్రామం చెప్పబడలేదు అన్నమాట. అందుకే అనభిహితం అన్నమాట. ఏంటి? తింగంత ద్వారా కర్త చెప్పబడింది కానీ కర్మ చెప్పబడలేదు అన్నమాట. అందుకే అనభిహితం. అనభిహితం కాబట్టి అలాంటి అనభిహిత కారకంలో ద్వితీయ భక్తి వచ్చేస్తుందన్నమాట. అందుకే రామ లేదా బాలక గ్రామం గచ్చతి అని చెప్పి చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, కటం అది గ్రామం, ఈ రెండు ఇత్యత్ర అనభిహితత్వాద్. ఇవి అనభిహితం చెప్పబడలేదు అన్నమాట. అంటే తింగంతం ద్వారా చెప్పే తింగు కృత్ తద్దిత సమాసై వీటి ద్వారా ఏది చెప్పబడలేదో దాన్ని అనభిహితం అంటాం. ఏది చెప్పబడిందో అక్కడ సామాన్యంగా ప్రథమ విభక్తి వచ్చింది అన్నమాట. ఏది చెప్పబడుతుందో అక్కడ ప్రథమ విభక్తి వస్తుంది. తింగు ద్వారా, కృత్ ద్వారా, తదిత ద్వారా ఏది చెప్పబడుతుందో అక్కడ సామాన్య ప్రథమ విభక్తి వస్తుంది అన్నమాట. అందుకే రామ లేదా దేవతలే ప్రథమ విభక్తి వచ్చిందన్నమాట. కాబట్టి ఇవి కటం గ్రామం ఇత్యత్ర అనభిహితత్వాలు. ఇవి చెప్పబడలేదు అన్నమాట. తింగంతం ద్వారా కర్త చెప్పబడ్డాడు, కర్మ చెప్పబడలేదు. ఆ చెప్పబడ్డ దాంట్లో ఏ విభక్తి వస్తుంది? కర్మని ద్వితీయ. అలాంటి చెప్పని కర్మలో కర్మని ద్వితీయ. ఇప్పుడు కర్త ఏంటి మనకు తెలుసు. వాక్యంలో దేవత కటం కరోతి చేస్తున్నా, ఏం చేస్తున్నా? కటం మంచి చేస్తున్నాడు. ఇక్కడ కర్మని తెలుస్తున్నమాట. కానీ ఏ విభక్తి రావాలి దాన్ని చెప్పలేదు అన్నమాట. కర్తకి ఇష్టమైంది ఏమి ఇష్టం అంటే చటాయి చేయడం ఇష్టం. ఇష్టమైన దాని కర్మ దానికి పేరు. కానీ ఆ కర్మలో ఏ విభక్తి రావాలి అంటే కర్మని ద్వితీయ ప్రకారంగా ద్వితీయ భక్తి వస్తుంది. అందుకే కటంలో ద్వితీయ భక్తి వచ్చిందన్నమాట. అందుకే ఆ రకంగా రామ గ్రామం గచ్చతి, రామ కటం కరోతి, ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇవి కర్మాది కారకంలో ద్వితీయ భక్తి. కర్మని ద్వితీయ అర్థానుగుణంగా కర్మ కాబట్టి కర్మ ద్వితీయ భక్తి వచ్చింది. ఒకవేళ మనకు కర్ణం ఉందనుకోండి, తృతీయ భక్తి తెచ్చుకున్నాం అర్థానుగుణంగా. కర్ణం అంటే ఏమిటి? కర్తకు ఇష్టపడేదా, కర్త ఏదైతే అత్యంత సహాయంగా, కర్తకు ఏదైతే అత్యంత ఇష్టపడే కర్మ అని చెప్పాము. అదే కర్తకు ఏదైతే అత్యంత సహాయంగా ఉందో దానికి కర్ణం అని చెప్తాం. అంటే కర్ణ కాలంలో మనం తృతీయ భక్తి తెచ్చుకుంటాం అట. అంటే ఎక్కడ ఏ విధంగా కావాలో అర్థానుగుణంగా అది తెచ్చుకుంటాం. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. అంటే తింగు ద్వారా ఏది చెప్పబడుతున్నారో అది అభిహితం అవుతుంది,
అది చెప్పబడింది. తింగు ద్వారా ఏదైతే చెప్పబడలేదో అది అనభిహితం. అంటే చెప్పబడిన దాంట్లో ఏ విభక్తి పెట్టుకోవాలి అంటే కర్మాది విభక్తులు పెట్టుకోవాలి. కర్మ కావచ్చు, కరణం కావచ్చు, సంప్రదాయం కావచ్చు, ఏది కావాలంటే అర్థానుగుణంగా అది తెచ్చుకుంటాం. అదే ప్రకరణం మనకు స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఈ రకంగా మనం ఉదాహరణ చూసాము. దీనికి ఇంకా విపులంగా కూడా ఉంది, మీకు ఇంకా రేపు చెప్తాను. మీకు అంటే ఇది మనకి ఇక్కడ అవసరం, ఇది పర్యాప్తం అండి. మీకు సూత్రాలు వచ్చే కొద్దీ మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ అవుతూ ఉంటుంది. ఇది మామూలుగా అయితే కాశిక వృత్తి యొక్క విషయం అండి. కాశిక దీనికి బాగా చాలా విస్తృతంగా వివరించి చెప్పబడింది అన్నమాట. ఇది ఇక్కడ సామాన్యంగా సందర్భం బట్టి చెప్పుకున్నాం మనం. కాశికాలు విపులంగా ఉంటుంది మనకు. కాబట్టి ఇక్కడ మనం అంత లోతుగా అర్థం కాకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. కాశికాలు ఎలా అర్థం అవుతుంది. ఇప్పుడు మీకు చాలా మటుకు ముందుకు వెళ్ళే కొద్దీ మీకు స్పష్టంగా అర్థమవుతుంది. నేను చెప్పుకుంటూ వెళ్తాను ఎక్కడెక్కడ ఏది అభిహితం, ఏది అనభిహితం అని చెప్పి. ఇక్కడ మీకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది అనుకుంటా. అభిహితం అంటే ఏమిటి, అనభిహితం అంటే ఏమిటి. తింగిల్ ద్వారా ఇప్పుడు వాక్యం చెప్పాను. రామ కథం కరోతి, కరోతిలో టిప్ ప్రత్యయం తీసుకున్నాను. తింగ్ అంత మాటది. తింగు ద్వారా ఎవరు సంకరించబడుతుంది, దేవదత్తుడే సంకరించబడుతున్నాడు. అంటే తింగు ద్వారా ఎవరు సంకరించబడు, అభిహిత కర్మ అభిహితమైన ఎవరు ఇక్కడ, దేవదత్తుడు కర్త మాత్రమే. అనభిహిత ఎవరు, కర్మ కటం, కట శబ్దం అనభిహితం అన్నమాట. దాన్ని ఏ విభక్తి అని చెప్పలేదు అన్నమాట. తింగు ద్వారా కేవలము కర్త సంకరించబడుతుంది, కర్మ సంకరించబడదు. మళ్ళీ అటువంటి దాన్ని ఏ విభక్తి పెట్టుకోవాలంటే అనభిహితే అనే సూత్రం ప్రకారం అనభిహితం దాంట్లో కర్మాది విభక్తులు పెట్టుకుంటాం. కర్మాది కారక విభక్తులు ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకుంటామని చెప్పి ఈ సూత్రం యొక్క అధికారం మనం ప్రారంభించుకోబోతున్నాం. అస్తు, ఇది దీని యొక్క అభిప్రాయము. అస్తు, ఇది తింగుకు చెప్పాను. కృత్తికి తదితకి సమాసం కూడా మనం అలాగే చూద్దామండి. ఓకే, అస్తు. ఇందులో ఇంకా సందేహం అర్థం కానిది ఏమైనా ఉంటే చెప్పండి. ఎవరికి అర్థం కాలేదా? అర్థమైంది. ఏదైతే చెప్పబడలేదో అంటే తింగు కృతి తది సమాసాల చేత చెప్పబడకపోతే అది కర్మాది వస్తుంది. చెప్పడానికి దాంట్లో ఏం పెట్టుకోవాలి మనకు తెలియదన్నమాట. అప్పుడు అర్థానుగుణంగా మీకు అర్థాలు చెప్పాను. కర్త ఏది ఇష్టం కర్మ అని చెప్పాను, కర్త ఏది సహాయంగా ఉంటే కారణం అని చెప్పాను. అలాగా ఆ వాక్యాన్ని బట్టి ఇప్పుడు ఈ వాక్యంలో కర్మకి కర్తకి ఇష్టమైనది కర్మ ఈ వాక్యంలో. అదే రెండో ఉదాహరణ అనుకుందాం మనం. కర్మ క్రియతే కటహ దేవదత్తేన, క్రియతే కర్మకు ఉదాహరణ చెప్పుకున్నాము. క్రియతే కటహ దేవదత్తేన అంటే దేవదత్తుడి ద్వారా కటహ క్రియతే. అంటే ఇక్కడ చెప్పబడింది కదండి, క్రియతే ఏంటి తయారు చేసేది. ఇక్కడేంటి క్రియతే, క్రియతలో తింగు ప్రత్యయం వస్తుంది. క్రియతే కటహ దేవదత్తే కింద ఉంది, మధ్యలో ఉంది. క్రియతే కటహ దేవదత్తేనా అని చెప్పి ఇక్కడ చూడండి. క్రియతే కటహ దేవదత్తేనా, ఇక్కడ క్రియతేలో ఇక్కడ తింగు ప్రత్యయమే కాబట్టి అక్కడ తిప్పులో పరస్మయ పదము, క్రియతలో ఆత్మీయ పదం యొక్క ప్రత్యయం అన్నమాట. అదే తేడా, కానీ రెండు తింగులే అనమాట ఇవి. ఇక క్రియతేలో కరోతిలో తిప్ ప్రత్యయము ఎవరు సంకేతించింది, కర్త దేవత సంకేతించింది. ఏంటండి కటాన్ని కదని చెప్తున్నది ఇక్కడ. క్రియతే అంటే క్రియ చేస్తున్నాడు అంటే సకాలము తా ప్రత్యయం ఎవరు సంకేతించింది ఇక్కడ, కర్మ కట్టని సంకేతించబడుతుంది. కర్మని కదండి, కర్మ సంకేతిస్తుంది. ఇక్కడ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, కటం చేస్తున్నాడు. ఓకేనా? ఇది దీని ద్వారా ఎవరు చెప్పబడదు, క్రియతేలో ఉండే తా ప్రత్యయం ద్వారా కర్మలో తా ప్రత్యయం వచ్చింది. ఈ తా ప్రత్యయం ద్వారా ఎవరు సంకేతించబడుతున్నారు, కటహ సంకేతించబడుతున్నమాట. ఏం సంకేత, కటహ సంకేతించబడుతున్నాం అంటే ఇది అభిహితం. క్రియతే ఏం చేస్తున్నాయి, ఏం కిం క్రియతే, కటహ క్రియతే. ఏం క్రియతే అడగలేదు, కిం క్రియతే, కటహ క్రియతే. క్రియతేలో ఉండేటువంటి క్రియ తకారము తా ప్రత్యయము అంటే తింగు ప్రత్యయం ఎవరు సంకేతిస్తుంది, కటహ అంటే కటం క్రియాన్ని సంకేతిస్తున్నమాట. అందుకే ఇది అభిహితం. అభిహితం అంటే అభిహితం అంటే ప్రథమ విభక్తి వస్తున్నమాట. చెప్పబడింది ఏంది, దేవదత్త. కర్తని చెప్ప క్రియతే అక్కడ మనకు కటం కరోతి అన్నప్పుడు కరోతి చేస్తున్నాడు, ఎవరు చేస్తున్నాడు, దేవదత్త చేస్తున్నాడు, రాముడు చేస్తున్నాడు చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ క్రియతే అనగానే దేవదత్తుడి ద్వారా చేయబడుతుందని చెప్పలేదు, దేవదత్తుడికి సంకేతించబడలేదు, కటహ ఇది సంకేతించబడుతున్నమాట. కానీ ఇక్కడ క్రియతేలో ఉండేటువంటి తా తింగంత ప్రత్యయము ఎవరు సంకేతిస్తుందంటే
కటహ అనే పదం సంకేతిస్తుంది. కాబట్టి అభిహితమైన దాంట్లో ప్రథమ విభక్తి వస్తుంది. ప్రథమ ప్రాతిపదిక లింగ వచ్చిన ప్రాతిపదికాలు లింగ పరిమాణ వచ్చిన మాత్రమే ప్రథమ ప్రకారంగా ఇక్కడ ప్రథమ విభక్తి వస్తుంది అన్నమాట. ఏది అనభిహితము అంటే క్రియతే అనే తింగంత పదం ద్వారా ఎవరు అభిహితంగా ఎవరు చెప్పబడలేదు, దేవదత్త చెప్పబడలేదు కాబట్టి దాంట్లో ఏమొస్తుంది, కర్మాది విభక్తులు వస్తాయి. అర్థానుగుణంగా ఇక్కడ దేవదత్తుడి ద్వారా ఏం చేయబడుతుంది కటము చేయబడుతున్నది. ఎవరి ద్వారా చేయబడుతుంది, దేవదత్తుడి ద్వారా. కానీ ఇక్కడ కర్ణ ఉంది కాబట్టి స్పష్టంగా అతని ద్వారా చేయబడుతుంది అన్నమాట. అందుకే ఆ కర్మాది విభక్తి ఏమొచ్చింది, అనభిహితే ప్రకారంగా అనభిహితే కరణే కాలకి తృతీయ విభక్తి భవతి. ఇక్కడ తృతీయ విభక్తి వచ్చింది, దేవదత్తుడిలో తృతీయ విభక్తి పెట్టింది. అంటే దేవదత్తుడి ద్వారా కటహ మంచము చటాయి చేయబడుతున్నది అని అర్థం వస్తుంది అన్నమాట. భావవాచకం అండి ఇది గురుగారు, భావవాచకం అండి. భావవాచక కర్మవాచకం అండి, కర్మవాచకం. కర్త కర్మ భావవాచకం. ఈ కర్మవాచకం ఓకేనా, కర్తృ కర్మ భావం. అభిహితం అయితే కర్త వస్తుంది, అనాభిహితం అయితే కర్మాది వస్తుంది. కర్మ ఏం రావచ్చు. అభిహితం ఎక్కడైతే ఉందో కర్తనే వస్తుంది అన్నమాట. ఏది చెప్పబడుతుందో ఎవరి ద్వారా చెప్పబడుతుంది, తింగు ద్వారా కానీ కృత్యు ప్రత్యయం ద్వారా కానీ తదిత ప్రత్యయం ద్వారా కానీ సమాస తింగుకు చూసాం మనం ఉదాహరణలు. ఈ క్రియతలు తింగు ప్రత్యయం ద్వారా ఎవరు చెప్పబడే కటహ చెప్పబడింది కాబట్టి దాని ప్రథమ విభక్తి వచ్చింది. కటహ కర్మవాచకంలో కటహ ప్రథమ విభక్తి కదా, ప్రథమ విభక్తి వచ్చింది అన్నమాట. చెప్పబడింది దేవదత్త. అది అక్కడ అర్థానుగుణంగా ద్వితీయ కర్మాది అంటే కర్మ ఆది శబ్దం చేత మనకు కర్ణం సంపద ఏదైనా వస్తుందని చెప్పాం కదా, కాబట్టి ఇక్కడ అర్థానుగుణంగా తృతీయ విభక్తి వచ్చింది అన్నమాట. ఓకే, ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలండి. ఫస్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థం కాని పక్షంలో ఇక్కడ ఉపపద విభక్తి అన్నారు కదా, ఇది ఉపపద విభక్తిలో రాదని ఉపవ్యక్తి రాదండి. అందుకే నాతో ఉపపద విభక్తిషు తత్త అనావశ్యకత్వ, అక్కడ ఏ అవసరం లేదు. ఇప్పుడు ఏదో ఒక పని చేస్తున్న ప్రయోజనం ఉండాలి కదా, ప్రయోజనం లేకుండా దాని వల్ల అర్థం లేకుండా ఎందుకు చేసుకుంటాం, చేయొచ్చు, ప్రయోజనం లేదన్నమాట. తత్త అనావశ్యకత్వాద్ ఉపపదంలో కూడా అవుతుంది, అక్కడ అనావశ్యకం, దానివల్ల అర్థ ప్రయోజనం అంటే ఏది లేదు. ప్రయోజనం లేకుండా ఏ పని చేయం కదా, లౌకికమైన మధ్యం ప్రయోజనం అనుదిశ్య మందోపి నా ప్రవర్తని చెప్పి ఇక్కడ మనకు ఈ ప్రయోగం చేయడం వల్ల ఉపపదంతో కర్మాది విభక్తి పెట్టుకోవడం అభిహితం అనభిహితం చెప్పుకోవడం దానివల్ల ప్రయోజనం అంటే అర్థం అంటే ఏది మనకు. అందుకే నాతో ఉపపద విభక్తిషు ఉపపద విభక్తి రాదు. ఎందుకు, తత్ర అనావశ్యకత్వాది, అక్కడ ఏ అవసరం అంటే లేదు. ఏదైనా ప్రయోగం ఉంటే అర్థం ఉంటే ప్రయోజనం ఉంటే మనం చేసుకుంటాం అంట. ప్రయోజనం లేనప్పుడు ప్రయోజన అభావ తత్ర నా ప్రయుక్త, అందుకే ప్రయోగించుకోలేదు మనం. ఓకేనా, ఓకే అండి. నెక్స్ట్ ఈ రకమైన సూత్రం చూసాము. ఇంకా ప్రయత్నం చేయండి, అర్థమవుతుంది. కాని పక్షం మీకు తర్వాత ఇంకా 2 ఉదాహరణలు కృతికి తద్దితానికి సమాసం కూడా ఉదాహరణ చెప్పుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అస్తు పోనీ తింగికి చూసాము, కృత్ తద్దిత సమాసం కూడా ఉదాహరణ ఇలా ఉంటాయి, అవి కూడా చూద్దామండి రేపు. అస్తు మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. జై నమస్తే. ఆచార్య ధన్యవాదాలు. నమస్కారం.